పిల్లల కంటే ఆ గ్లామర్ పోతుందని ఆమె ఫీలింగ్. అయ్యో, దాన్ని కొనడానికి ఒక కార్డు గీస్తారు, ఇది తీర్చడానికి ఇంకొక కార్డు, ఇదంతా అయిపోయేలో సూసైడ్ చేసుకున్న కేసు కూడా ఉంది. నేను తెల్లగా ఉంటాను, మా హస్బెండ్ తెల్లగా ఉంటారు, అబ్బాయి నల్లగా పుట్టాడని డైవర్స్ తీసుకోమంటున్నారు. డైవర్స్ అనగానే అడ్వకేట్స్కు పండగ. ఎందుకులేమ్మా సర్దుకో, డైవర్స్ అంటే కోర్టు వెనకాల తినాలి, ఇంటి గుట్టు బయటపడుతుందని ఒక భయం కూడా ఉంటుంది. 3 పిల్లలు కొట్టుకుంటారు, అన్నం పెట్టకపోయినా, సరైన బట్టలు ఇవ్వకపోయినా, కోడల మీద డీవీసీ కేసు ఫైల్ చేయొచ్చు. ఇంతమంది పిల్లలను కంటాం, ఇంత ఆస్తి, పెళ్లికి ముందు నేను ఇంత తెచ్చా, నువ్వు అంత తెచ్చావు, విడిపోతే ఇట్లా విడిపోతాం, ఆ కారు నీకు, ఈ బైక్ నాకు. ఇలాంటివి కూడా డైవర్స్ తీసుకుంటాయా అని నవ్వొచ్చింది. గులాబీ పువ్వు తెచ్చాడు, గిఫ్ట్ తెచ్చాడు బర్త్డేకి. ఏం తెస్తారమ్మా బర్త్డేకి? అవి కాక ఏం తెస్తారు? ఇవ్వలేదు అమ్మాయికి, తెచ్చి టేబుల్ మీద పెట్టు. లేదు ఇచ్చాడు సార్, మరి ఇంకేంటమ్మా? మోకాల మీద కూర్చొని భార్య ఉండంగానే భర్త వేరే ఆవిడని తెచ్చి ఇవేం చేయలేకపోతుంది. ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంటే కేసు ఏం లేదు. సింక్ క్లీన్ చేస్తుంది, స్టక్ అయిపోయింది, అంట్లో చుక్కలు పడుతున్నాయి కింద. మళ్ళీ చుక్కలు బండల మీద పెడితే దొగ్గాలని ఏదో అందితే గ్లాస్ పెట్టి క్లీన్ చేసి గ్లాస్ తీసుకుని వెనక్కి తిరిగిలో పత్తగా నువ్వు పెట్టిన గ్లాస్ ఏంటి? టీ గ్లాస్. దాంతో నాతో నీళ్ళు తాగిస్తావు కాను అని ఆ నీళ్ళు తాగించాను అమ్మాయికి పెళ్ళి ఎట్లయితే చూస్తా అన్నారు. బాబాయ్ వినడానికి ఒకలాగా ఉంది తెలుసా అసలు నాకు. హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు గాయత్రి భార్గవీస్ పాడ్కాస్ట్ ది నవరస. లవ్, మ్యారేజ్ అండ్ డైవర్స్ అంతేనా? యువతరంలో అయితే ప్రస్తుతం అంతే. సో ప్రేమిస్తారు, పెళ్లి చేసుకుంటారు, దాని తర్వాత వెంటనే డైవర్స్ కూడా అడుగుతున్నారు. ఎందుకు ఇలా అవుతుంది? ఇవన్నీ కూడా ఇవాళ మనం తెలుసుకుందాం. వీ హ్యావ్ ఎ వెరీ పాపులర్ అడ్వకేట్. నేను ఆయన్ని ఇన్స్టాలో కలిసాను. సో హియర్ హీ ఈజ్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో మీది లా ఏంటండి అసలు? వాట్ హ్యావ్ యూ డన్? అంటే వాట్ యూ డీల్ విత్ ఇప్పుడు ప్రస్తుతం? అంటే అన్ని సెగ్మెంట్స్ అండి. కాకపోతే సివిల్, క్రిమినల్, ఈ ఫ్యామిలీ లా జనరల్గా ఎక్కువ ఉండేవి అనమాట. కార్పొరేట్ లా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మేమున్న ఈ ఎన్విరాన్మెంట్కి హైదరాబాద్లో హైటెక్ సిటీకి దగ్గరలో కేపీహెచ్బిలో ఎక్కువ మాకు వస్తుంది డైవర్స్ కేసులే అండి. సో దీంట్లో ఎక్స్పర్టైజ్ ఎక్కువ వచ్చేసింది, ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల. సో నేను కరెక్ట్ పర్సన్ పిలిచాను. సిమిలర్ కేసులు ఆఫ్ కోర్స్. సో మీ పేరులో కళ్యాణం ఉంది, కానీ చేసేది డైవర్స్ ఆన్ లైటర్ సైడ్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, డైవర్స్ అనగానే సొసైటీలో ఒక నెగిటివిటీ ఉంది. నెగిటివ్గా ఆలోచిస్తారు. డైవర్స్ అనగానే ఒక మెట్టు కిందకి దిగినట్టు, లేకపోతే వాళ్ళకి ఒక వాల్యూ లేనట్టు ఆలోచిస్తారు. ఇంకా ఆ తాబు ఎందుకు ఉందంటారు సొసైటీలో? ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు మారుతుంది అండి. అంటే ఒకప్పుడు ఏమైంది అంటే, ఈ మనది జనరల్గా మేల్ డామినేటింగ్ ఫ్యామిలీస్ అన్నమాట. సో ఆ భార్యకి వేరే స్వాతంత్రం ఉండేది కాదు, ఆమె డిపెండెన్సీ అనమాట. కాబట్టి ఎంత కష్టం వచ్చినా కూడా గుట్టుగా కాపురం జరుగుతూ పోయేది. భర్త కూడా ఏదైనా ఎఫ్ఐఆర్లు అట్లా ఉన్నా కూడా ఇంతకుముందు ఎక్కువ ఉండేవి ఇవి. అట్లా ఉన్నా కూడా ఆమెను కవర్ చేసుకుంటూ వచ్చేసి మేనేజ్ చేసుకునేవాళ్ళు సంహవ్ వాళ్ళు. వేరే ఈ డైవర్స్ అనేది కొద్దిగా రీసెంట్గా, అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి ఎక్కువ అయిపోయాయండి. జనరల్ 15 to 20 years. గుడ్డా బ్యాడా? కొన్ని లోక కళ్యాణానికండి, కళ్యాణాలు విడిపోవడం కూడా వాళ్ళు బాధపడుతూ జీవితాంతం నరకం చూసే బదులు కొన్ని కేసుల్లో, పర్టికులర్ కేసుల్లో విడిపోవడం అనేది ఇద్దరికి పడనప్పుడు విడిపోవడం అనేది కూడా మంచిదే. కాకపోతే ఎవరు విడిపోయినా కూడా, అంటే ప్రస్తుతం ఉన్న మన సమాజంలో వివాహం అనేది ఒక పవిత్రమైన భావన అండి. కరెక్ట్. వేరే వెస్ట్రన్ కంట్రీస్లో ఇది ఒక కాంట్రాక్ట్, ఇక్కడ శాక్రోమ్ అంటాం అనమాట. సో ఈ పవిత్రమైన ఒకటి, అంటే ఒక ల్యాండ్ మార్క్ అనమాట మనిషి జీవితంలో. ఇది చదువు, ఉద్యోగంతో పాటు పెళ్ళైందా అనేది ఒక ఏజ్కి వచ్చాక జనరల్గా అడిగే క్వశ్చన్. ఇంకొక ఏజ్ వచ్చాక పిల్లలు ఉన్నారా అనేది ఇది కామన్ మన సమాజంలో, తరతరాలుగా పాతుకుపోయింది మన మైండ్ సెట్ అనమాట. సో ఇది ఎప్పుడైతే ఈ పవిత్రమైనది ఒకటి బ్రేక్ అయిందో, ఏదో మనం పూజ చేస్తూ ఉంటే ఆ పువ్వు ఏదో కింద పడ్డట్టు, లేకపోతే ఏదో కొబ్బరికాయ చెడిపోయినట్లు, సినిమా లాగా అట్లా ఫీల్ అవుతారు. అయ్యో ఇది విడిపోయాడా అంటే. సో విడిపోయిన వ్యక్తిని ఎప్పుడు ఒక ఫెయిల్యూర్గానే చూస్తున్నారు. అది లేడీ కానివ్వండి, జెంట్ కానివ్వండి. లేడీస్ని ఇంకొద్దిగా, అంటే ఐ మీన్ వివక్షత అయితే ఉంది అందులో కూడా. లేడీస్ దారుణంలేండి, అంటే దే ఆర్ వెరీ మచ్ అవైలబుల్ అన్న ఒక ట్యాగ్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నాకు ఒక మాట చెప్పండి, ప్రేమ అని పెళ్లి చేసుకుంటారు, దాని తర్వాత 1 week, 10 days, 1 monthలో కూడా ఒకళ్ళొకళ్ళు విడిపోవడం, సెపరేట్ అయిపోవడం, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడమో లేకపోతే వేరే రూమ్ తీసుకుని వెళ్ళిపోవడమో ప్రేమ పెళ్లి చేసుకునేవారు.
దాని తర్వాత డైవర్స్ అప్లై చేయడం. ఇవి మేము ప్రత్యక్షంగా చాలామంది యంగ్స్టర్స్లో ఇన్ఫ్యాక్ట్ మా ఓన్ జనరేషన్లో కూడా చూసాం. మరి వారం రోజులు 10 రోజుల తర్వాత కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది వాట్ ఈజ్ ఇట్, ఏమవుతుంది అని. సో మీకు అలా అనిపిస్తుందా? మీకు అలాంటి కేసులు వస్తూ ఉంటాయా? చాలా వస్తాయండి అలాంటి కేసులు. పెళ్ళయ్యాక 10 రోజుల్లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అలా అవుతుంది అంటారు అసలు? వై? అంటే లవ్ మ్యారేజ్లే కాదండి, పెద్దవాళ్ళు చేసిన వాటిలో కూడా ఓకే ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల. అంటే నేను రీసెంట్గా చూసిన కేసు చూస్తే ఒక అతను ఇంపార్టెంట్ నపుంసకుడు అంటాం. సో అది కవర్ చేయడానికి పెళ్లి చేసుకున్నాడు అంతే. ఓకే నాకు సొసైటీ కోసం పెళ్లి చేసుకున్నాడు. ఒక 10 days చూస్తారు లేడీస్, ఎన్ని కబుర్లు చెప్పినా ఏం చెప్పినా 1 monthకి అర్థమైపోయింది అమ్మాయికి. అది జెన్యున్ అండర్స్టూడ్, అదే అర్థం అవుతుంది క్లియర్గా. అమ్మాయి అంటే అది కవర్ చేసుకోవడానికి ఆ అమ్మాయిని జీవితం కూడా ఒక రకంగా నాశనం చేసినట్లే అనమాట. సో ఇలాంటి కొన్ని కేసులు అంటే మీరు అడిగిన ప్రశ్నకి ఒక ఉద్రేకంతో పెళ్లి చేసుకోవడం, ఏదో ఒక ప్రేమ అనే దీంట్లో పెళ్లి చేసుకుంటారు. అరేంజ్డ్ మ్యారేజెస్ ఇట్లయితున్నాయి, ఇద్దరు ఇష్టపడి ప్రేమ ఆఫీస్లోనో ఎక్కడో కలుస్తారు, వాళ్ళు షార్ట్ టైంలో క్లోజ్ అవుతారు. ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువ అండి. ఒక 10 days 1 month ఉండగానే ఆ మోజు తీరిపోద్ది. ఆ మోజు తీరిపోయాక ఆటోమేటిక్గా ఇంకా చాలు అనిపిస్తుంది అనమాట వాళ్ళకి. అనిపించినప్పుడు ఇంకోటి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండి డైవర్స్. నాకేముంది అనేది అనమాట. నేను చూసిన వాటిలో అండి జనరల్గా అబ్బాయి అమ్మాయి ఉన్నారు అంటే ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. థర్డ్ పర్సన్ ఎప్పుడు ఎంటర్ అవుతారో ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి వాళ్ళు, దట్ లీడ్స్ టు సపరేషన్. థర్డ్ పర్సన్ ఓకే. అది ఇన్లాస్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, బ్రదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, పక్కింటి వాళ్ళు కూడా అవ్వచ్చు. అవునండి. ఇప్పుడు జనరల్గా మామూలుగా మనం మ్యారేజెస్లో ఈగోస్ తోటి విడిపోతారు అనమాట. సో బేసిక్గా ఏంటంటే అండి, భార్యాభర్తకు పెళ్ళయింది అనుకున్నాం, అరేంజ్డ్ కావచ్చు, లవ్ మ్యారేజ్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్యలో ఈగో ఉండొచ్చు కానీ 5% అండి. 95% ఒక ఆకర్షణ, ఆపోజిట్ సెక్స్ మీద అట్రాక్షన్ ఉంటుంది. సో దాంతో వాళ్ళు సర్వైవ్ అవుతారండి. వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి వదిలేసాము అంటే వాళ్ళు సర్వైవ్ అయిపోతారు. నేను నా ఇన్స్టాగ్రామ్లో కూడా చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఒక 2 years 3 years అమ్మాయిని అబ్బాయిని సపరేట్గా ఉంచాలి. వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు, చేయగలుచుకుంటారు, లేకపోతే గిన్నెలు మాడబెడతారు, ఏదన్నా కానివ్వండి, వాళ్ళిద్దరూ సపరేట్గా ఉండి తీరాలి. అదే ఈగో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే అండి, ఎక్కువ నేను చూసిన కేసులు మళ్ళీ అమ్మాయి తల్లి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ. అమ్మాయి వచ్చేలోపు అమ్మాయికి చెప్పేదన్నమాట, నువ్వు 8కి లేచి టిఫిన్ చేస్తున్నావా, అతను హెల్ప్ చేయడా, మీ డాడీ అయితే బాత్రూమ్ కూడా కడుగుతాడు, ఆయన ఖాళీగా ఉంటాడు కడుగుతాడు. ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిస్థితి. ఈ ఓవర్ ఇన్వాల్వ్మెంట్ వల్ల అనమాట. డబ్బులు ఏం చేస్తున్నాడు, కంపారిజన్. అల్లుడు డబ్బులు ఏం చేస్తున్నాడు, అంత జీతం అన్నారు కదా, అక్కడికి పంపిస్తున్నాడేమో, వాళ్ళ సిస్టర్కి ఏం అనవసరంగా వాళ్ళ తల్లో ఏదో ఒకటి దూర్చారు. ఎగ్జాక్ట్లీ, అది వన్ పార్ట్ అండి. బట్ ఐ హ్యావ్ టు కాంట్రడిక్ట్ ఇక్కడ. ఎందుకంటే మేము చూసిన కేసులో ఎలా అంటే, పెళ్ళి ఎక్కడో అవుతుంది, ఆంధ్రాలోనో తెలంగాణలోనో, వచ్చేసి సిటీలో ఉంటారు ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు వర్కింగే, అయినా సేమ్ థింగ్ హ్యాపెన్స్. కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతారు వాళ్ళు, వాళ్ళు దెన్ డైవర్స్ అంటారు. వాళ్ళిద్దరే ఉన్నప్పుడు అంటారు, ఇద్దరు ఉన్నప్పుడు కూడా అవుతున్నాయి ఇవి. అండ్ ఎక్కువ కేసెస్ కూడా అవే అని అంటున్నారు ఇప్పుడు. ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అంటే అండి సింపుల్, మనకి ఇప్పుడు ఉండాల్సింది ఉంది, మన మొబైల్. మార్నింగ్ హస్బెండ్ అట్లా ఆఫీస్కి 10ంటికి పోయాడు అంటే 12 వరకు 1 గంట వరకు ఇదే ఫోన్. నిన్నేం చేసావమ్మా, ఏం తిన్నావు, ఏం వంట, నీ నోట్లో పెట్టాడా అన్నం తీసి, లేకపోతే నువ్వే తిన్నావా. బట్ ఇఫ్ దే వర్కింగ్, బోత్ ఆఫ్ దెమ్ ఇద్దరు వర్కింగ్ చేస్తుంటే అలా కూడా ఆఫీస్కి పోయినా కూడా ఇదే కాల్స్. కిందికి దిగి వీళ్ళు మధ్యలో ఆ బేలు ఉంటాయండి, బే అవుట్స్ అంటారు, ఆ మధ్యలో కూర్చొని ఇదే గోల. ఏమ్మా నీకు అది కొని లేదా, ఇది కొని లేదా, పక్కింటి వాళ్ళు ఇక్కడికి పోయారు, అమెరికాకు పోయారు, ఇదే గోల. మహిళలకి హక్కులు ఉన్నట్టుగా పురుషులకి ఎలాంటి హక్కులు ఉన్నాయి ఇన్ కేస్ ఆఫ్ డైవర్స్లో హక్కులు ఏం లేవండి. ఫర్ ఎగ్జాంపుల్, మహిళ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది అని, బికాజ్ ఇనఫ్ చూసేసాం మనం ఇప్పటివరకు మహిళల కోసం చాలా. ఇవాళ నేను స్పెషల్గా మిమ్మల్ని పిలిచింది ఎందుకంటే, ఐ వాంట్ టు నో హౌ మెన్ కెన్ బి ప్రొటెక్టెడ్. ఓకే, ఫస్ట్ రీజన్, మహిళ అంటే ఒకవేళ ఒక డైవర్స్ చేద్దామని ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, వెంటనే ఉంటారు, సరే అమ్మా ఈ కేసు పెట్టచ్చు, అలా అయిన వాళ్ళని నొక్కేచ్చి, ఇంత నీకు ఆలంని తీసుకోవచ్చు, అదే అన్నీ చెప్పేస్తారు ఇంత లిస్ట్. పాపం ఆ అమ్మాయికి తెలీదు ఆ కోర్టులు ఏంటో, ఆ కేసులు ఏంటో. సరే నాకు కావాల్సింది డైవర్స్,
నువ్వు ఏదైనా పెట్టుకో అంటుంది ఆ లాయర్ గారిని. వాళ్ళు పెడతారు, చేసేస్తారు. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద బాయ్స్ పేరెంట్స్ సైడ్, పాపం అంటే పాపం అని ఎందుకంటే అంటే మేము ప్రత్యక్షంగా విట్నెస్ చేశాను కొన్ని, వేర్ దే ఆర్ నాట్ పాపం విక్టిమ్స్, కానీ వాళ్ళు ఏంటంటే ఓకే డైవర్స్ అయిపోతే షీ కెన్ మ్యారీ ఎవరైతే ప్రేమించిందో, లేకపోతే ఎవరైనా ఉంటే వాళ్ళని వెళ్ళిపోవచ్చు, ఇక్కడి నుంచి కొంచెం డబ్బులు వస్తాయి అన్న ఒక కేవలం యాటిట్యూడ్ ఆబ్లిక్ పేరెంట్స్ చెప్పడం వల్ల చేస్తూ ఉంటారు మీరు అన్నట్టుగా, పేరెంట్స్ వల్ల వాటెవర్. సో హౌ కెన్ మ్యాన్ బీ ప్రొటెక్టెడ్ ఇన్ దట్ కేస్ అన్నది నా క్వశ్చన్. ఈ మధ్య కాలంలో ఏమైంది అంటే 4-5 సంఘటనలు చూసాం మనం. అంటే మగవాళ్ళు వేధించడం, మగవాళ్ళని చంపడము, మగవాళ్ళను ఇది చేయడం వల్ల అసలు ఈ ఆలోచన అనేది పుట్టిందనమాట. కరెక్ట్, టీవీలో కనిపిస్తూనే ఉంటుంది వీళ్ళని ఇలా చంపేయడము, హనీమూన్ అని వెళ్ళడము, ఎలాంటివి చూపిస్తున్నారు. పాత ప్రియుడిని తీసుకొని వచ్చి హత్యలు చేయడము, చంపేయడము, హారబుల్. కరెక్ట్ భార్గవి గారు. కాకపోతే పర్సంటేజ్ చూసామంటే ఇది కేవలం ఒక 5% ఉంటుంది, ఉంది 5%. రియల్ విక్టిమ్స్ బాధితులు ఈరోజు కూడా లేడీసే ఉన్నారు, మహాతల్లులు కొంతమంది ఉన్నారు. కాకపోతే పర్సంటేజ్ చాలా తక్కువ అండి అది. ఇప్పుడు మంది మొదటి నుంచి కూడా మేల్ డామినేటెడ్ సొసైటీ. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు కూడా డెఫినెట్గా ఒక 5 మంది స్త్రీలు హింసించబడతారు, బాధపడతారు, ఈ హరాస్మెంట్కి గురవుతూ ఉంటారు. వేరే ఒక 2 పురుషులను చంపేశారు అనగానే ఉలిక్కిపడింది సొసైటీ అంతా. ఒక తెలుగు రాష్ట్రాలే కాదండి, భారతదేశం అంతా ఉలిక్కిపడింది. మగవాన్ని చంపుతారా, మగవాన్ని కుక్కర్లో పెట్టి ఇది చేస్తారా, మగవాన్ని మర్డర్ చేస్తుందా ఈమె అని మొత్తం నమోదైంది. నేను చూస్తున్నప్పుడు ఈ డికేట్స్లో ఒక 10-15 అయి ఉంటాయండి ఇట్లాంటివి, అంటే తీవ్రమైన నేరాలు. కానీ దానికే ఈ సమాజం అంతా ఉలిక్కిపడింది. కానీ ఈ రోజు కూడా రియల్ విక్టిమ్స్ ఉమెన్ అండి. అంటే మేము వినే కేసులు వింటే అన్నం కూడా తింటారు చాలామంది, అంత సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట. మేము విని మొద్దుబారిపోయింది మా మనసు కూడా. సో అంత బాధపడుతున్నారు. అంటే జెంట్స్లో లేరా, డెఫినెట్గా ఉన్నారు, బాధితులు ఉన్నారు, వాళ్ళని ఆడుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని చట్టాలని అంటే మనకు ఈ ఎక్కువ క్రైమ్ జరుగుతుంది అగైనెస్ట్ ఉమెన్ కాబట్టి మన చట్టాలన్నీ కూడా వాళ్ళకి ఫేవర్గా ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా అంటే కాలానుగుణంగా ప్రజల్లో వచ్చే మార్పుకు తగ్గట్లు చట్టాలు కానివ్వండి, తీర్పులు మారుతున్నాయి ఇప్పుడు. అంటే అలిమనీ అంటాం సపోజ్, కరెక్ట్, భరణము. ఇంతకుముందు కేవలం పెళ్ళయి భార్యకు విడాకులయ్యే వరకు భర్త ఇవ్వాల్సిందే. డైవర్స్ అయిపోయి భర్తకు వేరే పెళ్ళి అయినా సరే ఆమె మళ్ళీ పెళ్లి చేసుకునే వరకు, ఆమె అసలు పెళ్లి చేసుకోలేదు అనుకోండి, 100 ఏళ్ళైనా సరే అతను ఆ భరణం నెల ఇస్తూనే ఉండాల్సిందే. అట్లుండేవి చట్టాలు. ఇన్స్పైట్ ఆఫ్ హర్ ఇన్కమ్. కరెక్ట్. ఒకప్పుడు ఆమెకు 5 లక్షలు రావచ్చు, వీడికి 2 లక్షలే రావచ్చు. ఇప్పుడు అట్లా లేదండి. ఈ తీర్పులు అంటే ఈ సమాజంలో మార్పులు వస్తున్నాయి, మార్పులను బట్టి చట్టాలు మార్చకపోతే ప్రభుత్వాలు కూలిపోతాయండి, ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. దానికి అనుగుణంగా చట్టాలు మారుతాయండి డెఫినెట్గా. సో వైఫ్ అండ్ హస్బెండ్ పని చేస్తుంటే కనుక వాళ్ళ సాలరీ బట్టి కూడా ఆ అలుమినీ అనేది డిసైడ్ చేస్తారు. 100% అండి. ఒక్కొక్కసారి అవసరం కూడా ఉండదు, ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఒక్కోసారి అమ్మాయి దగ్గర నుంచి కూడా అబ్బాయికి ఇప్పించచ్చు. ఇప్పుడు ఆ ప్రొవిజన్ కూడా ఉంది. అమ్మాయి నుంచి కూడా అబ్బాయికి ఇప్పించచ్చు. అంటే భరణంది కొద్దిసేపు మనం పక్కన పెడితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, జెంట్స్కి కూడా కొన్ని హక్కులు ఉన్నాయండి. జెంట్స్కి కానివ్వండి, అదే అబ్బాయి తల్లిదండ్రులకు కానివ్వండి. అబ్బాయి తల్లి అతని భార్య మీద అంటే కోడలి మీద డివిసి కేసు ఫైల్ చేయొచ్చు. డివిసి అంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు. డొమెస్టిక్ వైలెన్స్ ఇంట్లో ఆమెను ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా, ఆమెకు అన్నం పెట్టకపోయినా, సరైన బట్టలు ఇవ్వకపోయినా, ఇట్లా కోడలి మీద ఆమె పెట్టవచ్చు. కాబట్టి అందరికి తెలియదు ఈ చట్టాలు. కొన్ని ఈ చట్టాలు తెలియక వచ్చినవి అనమాట. భర్త కూడా వైఫ్ మీద పెట్టచ్చు, డివిసి పెట్టలేరు, కానీ అమ్మ పెట్టచ్చు, అత్తగారు పెట్టచ్చు, అబ్బాయి అమ్మ పెట్టచ్చు. భర్త ఏం పెట్టచ్చు అంటే చీటింగ్ పెట్టచ్చు. అంటే ఒకవేళ ఆవిడ ఏమన్నా ఇఫ్ షీ హాజ్ ఎన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్, అది వేరే. ఇప్పుడు దాన్ని కూడా చట్టబద్ధం చేశారు, ఎక్స్టర్నల్ మ్యారేజ్ అఫేర్ ఉండొచ్చు. సో ఇప్పుడు కాబట్టి భర్తకు ఉండే ప్రొవిజన్స్ చాలా తక్కువ అండి. అతను ఏం చేయొచ్చు అంటే ఆమె తప్పుడు కేసు పెట్టినప్పుడు అది కోర్టులో అతను ప్రూవ్ చేసుకొని డిఫమేషన్ వేయచ్చు. డిఫమేషన్ వేయచ్చు. నిజంగా అతను బాధితుడు ఆమె కొడుతుంది అనుకోండి, హింసించబడ్డ వ్యక్తి ఎవరైనా ఒకటే, అది పోయి మనం పోలీస్ స్టేషన్లో పెడితే భార్య కొట్టిందండి అంటే జనరల్ తీసుకోరు పోలీసులు.
భార్య కొట్టింది మాట్లాడుకోండి మీరు అంటారు అనమాట. అట్లా పోలీసులు తీసుకున్నప్పుడు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు కోర్టులో, సెక్షన్ 200 సిఆర్పిసి, అది ఫైల్ చేసుకోవచ్చు. ఆమె మీద అవమానించినప్పుడు భార్య ఈయన ఇది హింస పెట్టినప్పుడు ఎప్పుడైతే ఈ తప్పుడు కేసులు పెట్టిందని ప్రూవ్ చేస్తామో డిఫమేషన్ కేసు వేయచ్చు, సివిల్ వేయచ్చు నష్టపరిహారానికి, క్రిమినల్ ప్రొవిజన్ కూడా ఉంది 500. సో దాని ప్రకారం డిఫమేషన్ వేసుకోవచ్చు అతను. ఆమె క్రిమినల్ కాన్స్పరసీ వేయచ్చు, అంటే ప్రేడితో కలిసి హత్య చేయబోతుంది, వార్నింగ్ ఇచ్చుకోవచ్చు. లేదా హ్యూమన్ రైట్స్ కమిషన్స్కి వెళ్ళొచ్చు. ఆఖరికి ఒక డైవర్స్ అనుకునేసరికి ఏమవుతుందంటే చాలా టైం ప్రాసెస్ అని చాలా మంది డిలే చేస్తుంటారు. కరెక్ట్ అండి. ఏమంటారంటే ఎందుకులేమా సర్దుకుపో, డైవర్స్ అంటే కోర్టు వెనకాల తిరాలి, ఇంటి గుట్టు బయటపడుతుందని ఒక భయం కూడా ఉంటుంది. దానికని చాలామంది అణగదొక్కుని అలాగే బతికేస్తున్నారు, ఆర్ అనుకుని సెపరేటెడ్గా ఉంటున్నారు, వాట్ ఎవర్. సో దాని గురించి ఏమంటారు? సిస్టమ్ నిజంగా అంత లేట్ చేస్తుందంటారా? మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఇంకొకటి దానికి యాడ్ చేయడానికి పిల్లల కోసం కూడా డైవర్స్కి అంటే ముందడుగు వేయట్లేదు. కరెక్ట్. సిస్టమ్ లేట్ చేస్తుందా అంటే డెఫినెట్గా అండి. ఒక్క ఫ్యామిలీ కేసుల్లో డైవర్స్ కేసుల్లో తొందరపడదండి కోర్టు ఎప్పుడు కూడా. జనరల్గా ఉండే కాన్సెప్ట్ ఏంటంటే జనంలో కూడా డైవర్స్ అనగానే అడ్వకేట్స్కు పండగ అనుకుంటారు. మేము కూడా చాలా అంటే ఏమంటారు దాన్ని కష్టంగానే ముందు ఫస్ట్ రాగానే కౌన్సిలింగ్ చేస్తామండి. ఇది అమ్మాయి వచ్చినా అబ్బాయి వచ్చినా అసలు ఏం జరిగింది అనేది 3 hours చెప్తారండి. 2-3 hours వాళ్ళ బాధనంతా పాపం. ఇంకా పేరెంట్స్ వచ్చారు అంటే ఇంకా ఎక్కువ, 1 గంట పెరుగుతుంది. సో మొత్తం చెప్తారు వాళ్ళు. విన్నాక కొన్ని రీజన్స్ ఉంటాయి. కొంతమంది చెప్పేది ఏంటంటే ఒక అమ్మాయి వచ్చి నా దగ్గర చెప్తా, అంటే రియల్ కేసులు చెప్తున్నాను నేను, కొద్దిగా అందరికి క్యాచ్గా ఉంటుంది కాబట్టి. అమ్మాయి వచ్చి చెప్తుంది నాకు, ఇది అంకుల్ ప్రాబ్లం, ఇది అంకుల్ అంటుంటే అమ్మాయి అమ్మ మధ్యలో అందుకున్నారు. సార్ ఫస్ట్ టైం కలిసేటప్పుడు గడ్డంతో రండి అనింది సార్ అమ్మాయి, మామూలుగా వచ్చేసాడు సార్. ఆమెకు లేదు బాధ, ఈమె గడ్డంతో రాలేదు సార్, గులాబీ పువ్వు తెచ్చాడు, గిఫ్ట్ తెచ్చాడు బర్త్డేకి, అంతే. ఏం తెస్తారమ్మా బర్త్డేకి, అవి కాక ఏం తెస్తారు, చెంబులు తప్పాలు తెస్తారు. కరెక్టే కదా తను తెచ్చి, గులాబీ పువ్వు తెచ్చాడు అంటున్నారు, లవ్ ఉంటేనే కదా తెచ్చా. ఇవ్వలేదు అమ్మాయికి, తెచ్చి టేబుల్ మీద పెట్టు, లేదు ఇచ్చాడు సార్. మరి ఇంకేంటమ్మా మోకాల మీద కూర్చొని ఈమె డ్రీమ్స్ అన్నీ ఆ కూతురు తీరాలి. ఈయన ఆమె భర్త ఆమె చేయని అన్ని అల్లుడు కూతురు చేయాలంట. అవి చెప్తూ ఉంటే అది ఎంత సిల్లీగా ఉంటుందండి. మనం చాలా సిల్లీగా ఉంటుంది. అప్పుడు మేము డిలే చేస్తాం కొద్దిగా, అంటే కరెక్ట్ డైరెక్షన్ కదా. వాళ్ళకి కౌన్సిలింగ్ లాంటిది ఇస్తారా? 100% ఇస్తాం. అది ప్రైవేట్గా ఇస్తారా? లేదండి, సిస్టంలో కూడా ఉంది అది. అంటే ప్రైవేట్గా, అంటే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా జస్ట్ అబ్బాయికి అమ్మాయికి కోర్టులోకి రానియరండి పేరెంట్స్. అవునా? చాలా మంది జడ్జెస్ ఫస్ట్ బయటికి పోమ్మా అంటారు, పార్టీ ఎవరు అంటారు. మేము కూడా వీ ప్రిఫర్ ఓన్లీ దట్ పర్టికులర్ పర్సన్, అంతే. వాళ్ళది వింటాం, ఒక అవగాహనకు వస్తాం. జెన్యున్గా ఉందనుకోండి, కొన్ని కేసులు ఉంటాయి అవి చాలా జెన్యున్గా ఉంటాయి, హింసకు గురవుతారు అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి. వాటిలో మేము మనస్ఫూర్తిగా చేస్తామండి. ఇంకొన్ని అప్లికేషన్ మీద చేయాల్సి వస్తుంది, మేము బాధపడుతూనే చేస్తామండి. అనవసరంగా మంచి ఫ్యామిలీ, కొన్నిసార్లు అవతల పార్టీని చూస్తే మాకు జాలి వేస్తుంటుంది. వాళ్ళ విక్టిమ్స్ అని మాకు అర్థమవుతుంటుంది కొన్ని కేసుల్లో, అవి కూడా చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. కాకపోతే డబ్బుల కోసం ఫ్యామిలీని విడదీస్తారు అడ్వకేట్స్ అనేది రాంగ్ కాన్సెప్ట్ అండి. ఎవరు కూడా అది మనస్ఫూర్తి, వాళ్ళకు అందులో సుఖం ఉంది అనుకుంటే, లోక కళ్యాణార్థం అయితే మీరు అన్నట్టు కళ్యాణం అనేది విడదీస్తామండి, అంతే. ఏ అడ్వకేట్ కూడా అట్లా చేయరండి. అంటే వాళ్ళు ఫస్ట్ ఓత్ తీసుకుంటున్నప్పుడే మంచి చేస్తామని ఓత్ తీసుకుంటారు కదా కాన్స్టిట్యూషన్కి. అవునండి, అవును. బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే డైవర్స్ తీసుకున్నప్పుడు వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండే ఉంటే పర్లేదు, ఒక పిల్లలు ఉన్నప్పుడు ఆ కస్టడీ ఆఫ్ ద చైల్డ్ అన్నది పెద్ద సవాల్. అంటే అమ్మ నాన్న ఇద్దరు సమానమే అని అనుకుంటారు. ఇఫ్ వాళ్ళు అడల్ట్ అయితే పర్వాలేదు, కానీ చిన్నప్పుడు వాళ్ళకి ఏ రైట్ ఉండదు, ప్లస్ ఎవరో ఒకళ్ళే తీసుకోవాల్సి వస్తుంది. అది ఇంకా ఒక ఛాలెంజ్గానే ఉంది చాలామందికి సమస్యగా. దాన్ని ఎలా అడ్రస్ చేస్తారు? చాలా పెయిన్ఫుల్ సిచ్యుయేషన్ అండి ఇది. డైవర్స్ వరకు పర్లేదు. ఇందాక మీరు అడిగిన ప్రశ్నలో డైవర్స్ డిలేస్ ఎందుకు అవుతున్నాయండి అన్నారు. ఇది వన్ ఆఫ్ ద పాయింట్స్ అండి. పిల్లల వల్ల కూడా ఆ పిల్లవాడు ఎవరికి ఇవ్వాలి అనేది. ఏమవుతుందంటే అండి, మామూలుగా ఫాదర్ అనే అతను న్యాచురల్ గార్డెన్ పిల్లలకి ఎప్పుడు కూడా, ఆయన తర్వాతే తల్లి, జనరల్ తల్లి అనుకుంటారు.
తల్లికి 5 సంవత్సరాల వరకు తల్లిని బిడ్డను విడదీయకూడదండి. 5 సంవత్సరాల తర్వాత న్యాచురల్ గార్డెన్ తండ్రి అవుతాడు. మన సిస్టంలో ఎట్లుంటుంది అంటే ఆమె డెలివరీకి కూడా పుట్టింటికి పోద్ది అమ్మాయి. అప్పుడు అబ్బాయి ఉద్యోగరీత్యానో ఇంకోటో అక్కడ ఉండలేడు. డెలివరీ అయ్యాక కూడా అమ్మమ్మ దగ్గరే కొన్ని రోజులు అమ్మాయి పాప బాబు పెరుగుతారు. సో తండ్రికి ఒక రకంగా ఒక గ్యాప్ అనేది వస్తుంది పాపతోటి. అట్లా డెలివరీకి పోయి మళ్ళీ వెనక్కి రాని జంటలు కూడా చాలా ఉన్నాయండి. కాకపోతే ఏంటి అంటే ఎన్ని సంవత్సరాలు అయ్యాక కూడా తండ్రి అనే అతను దూరంగా ఉన్నా కూడా, ఎగ్జాంపుల్ అంటే తల్లి కానివ్వండి తండ్రి కానివ్వండి, వాళ్ళ బిడ్డను చూడడానికి హక్కు ఉందండి. ఎంఓయూలు రాస్తుంటారు కొంతమంది. దాంట్లో ఏం రాస్తారంటే పాప కస్టడీ అంతా తల్లిదే, ఇక తండ్రి చూడడానికి లేదు, బాధ్యత లేదు అని. అది చెల్లదండి. సెక్షన్ 23 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం అది వాయిడ్ చెల్లదన్నమాట. ఏదైతే చట్టబద్ధత ఉండదో, మన కామన్ చట్టాలను పాటించదో అగ్రిమెంట్ చెల్లదు. అది ఎంఓయూలో ఏదో రాస్తారు ఊరికే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం. స్టిల్ తండ్రి న్యాచురల్ గార్డెన్ అతను ఎప్పుడైనా కోర్టును అప్రోచ్ అయ్యి ఈ గార్డెన్ వాడు చేసుకుంటే సరే, పిల్లలు కంప్లీట్గా ఇవ్వకపోయినా కూడా కస్టడీ వీక్లీ వన్స్ చూడడానికైనా ఇస్తారు. జడ్జి గారు జనరల్గా అడుగుతారండి, బాబు ఏంటి నువ్వు అని చెప్పేసి, అంటే ఎటుంటావు అమ్మ పాపను బాబుని అడుగుతారు. ఎవరైతే అప్పటి వరకు కస్టడీలో ఉందో, జనరల్ తల్లి కస్టడీలో ఉందనుకోండి, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నేను నాన్న దగ్గరికి పోను అంటారు. ఆ పిల్లల్ని ప్రిపేర్ కూడా చేస్తారు అన్నమాట. సో ఈ డైవర్స్ డిలేలో ఇంకొక రీజన్ అండి, ఇది వచ్చేలోపు మన పిల్లల కస్టడీ గురించి జడ్జి గారు ఏం చేస్తారంటే జనరల్గా దాన్ని డిలే చేస్తూ పోతారు. ఇప్పుడు మ్యూచువల్కి వెళ్ళినా కూడా అండి, మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళినా కూడా ఇద్దరు అగ్రి అయిపోయి సరే మేము ఇంకా విడిపోతాం రేపటి నుంచి అన్నా కూడా వాళ్ళు ఆల్రెడీ 10 ఏళ్ళు కాపురం చేస్తున్నా సరే ఫస్ట్ 6 నెలలు వాయిదా ఇస్తారండి. మ్యూచువల్ డైవర్స్లోనే డిలే చేయడం అన్నమాట. టైం ఇస్తే ఏమైనా సెట్ అవుతారేమో, మాట్లాడుకుంటారేమో అనేది. సో బేసికల్గా మన కాన్స్టిట్యూషన్ బైండ్ చేయడానికే ఉంది, బ్రేక్ చేయడానికి కాదు. లేదండి, బ్రేక్ చేయడానికే లేదు. అందులో మనది ఒక పవిత్రమైన భావన కదండి వివాహం అనేది. కాబట్టి విడదీయాలి అంటే అడ్వకేట్ దగ్గర నుంచి జడ్జి గారి దగ్గర నుంచి అందరికి కూడా ఒక రకమైన ఒక తెలియని పెయిన్ ఉంటుంది అనమాట మనలో. మన భారతీయ సిస్టంలో అసలు డైవర్స్ అనేది చాలా కొత్త కాన్సెప్ట్ అని నాకు అనిపిస్తుంది. అఫ్కోర్స్ వేధింపులు కష్టాలు అవి పక్కన పెడితే అవి ఎక్స్ట్రీమ్స్. ఫైనాన్షియల్ వేధింపు అంటే ఒక లేడీ సంపాదిస్తుంటే తను వచ్చేవన్నీ కూడా హస్బెండ్ తీసుకోవడం, ఆర్ వైజీ వర్సా హస్బెండ్ వైఫ్ తీసుకోవడం, అండ్ ఇద్దరికి మధ్య ఆ కోరిలేషన్ లేకపోవడం, ఎడ్డమంటే తెడ్డం అంటారు కదా, అలా ఆపోజిట్గా ఉండడం, ఇవన్నీ చిన్న సమస్యల కింద మనకి అనిపిస్తున్నా అవే పెద్దవయ్యి దాని తర్వాత డైవర్స్కి కారణం అవుతున్నాయి. అలాంటప్పుడు ఒక ప్రీ మ్యారేజ్ నోట్, నాప్షల్ అగ్రిమెంట్, ఈ ప్రీ నెప్యుటల్ అగ్రిమెంట్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ కాకముందు, అంటే పెళ్లి చేసుకుందాం అనే ముందరే రాసుకోవడం వాళ్ళ దేని గురించి అయినా, ప్రాపర్టీ అవ్వచ్చు, ఫైనాన్స్ అవ్వచ్చు. ఇది నిజంగా వర్తిస్తోందా, చేస్తున్నారా ప్రజలు? అంటే దీని గురించి అసలు అవగాహన ఉందా? మన ఇండియాలో ఈ కాన్సెప్ట్ లేదండి. లేదు. నాప్షల్ అగ్రిమెంట్ అనేది వెస్ట్రన్ కంట్రీస్కి, యూరోపియన్ కంట్రీస్కి సంబంధించింది. ఎక్కువగా మన యూకే, యుఎస్లో అది రెగ్యులర్ ప్రాక్టీస్ అనమాట. అది అక్కడ మ్యారేజ్ అనేది ఒక కాంట్రాక్ట్ అండి. మనలాగా అది శాక్రం కాదు, అక్కడ ఒక కాంట్రాక్ట్ లాగా అనమాట. అది ఇద్దరు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యేటప్పుడే ఇంతమంది పిల్లల్ని కంటాం, ఇంత ఆస్తి, పెళ్ళికి ముందు నేను ఇంత తెచ్చా, నువ్వు అంత తెచ్చావు, తర్వాత ఈ రెండు కలిపి మన పిల్లవాడికి ఇస్తాం, లేదా విడిపోతే ఇట్లా విడిపోతాం, ఆ కారు నీకు, ఈ బైక్ నాకు, అంత క్లారిటీగా ఉంటుందండి అక్కడ. ఓకే, దట్ ఈజ్ నాప్షల్ అగ్రిమెంట్. ప్రీ నాప్షల్ అంటే పెళ్ళికి ముందు చేసుకునేది, పెళ్ళప్పుడు చేసుకునేది నాప్షల్, పోస్ట్ నాప్షల్ కూడా చేసుకుంటారు. ఓకే, అదేమవుతుందంటే పెళ్ళి అయిపోయాక ఇద్దరు కూర్చొని కొద్దిగా తేడాలు వస్తాయి అన్నమాట. కొద్దిగా విభేదాలు వచ్చినప్పుడు, వస్తున్నాయి అనుకున్నప్పుడే అంత మెచ్యూరిటీ ఉంటుంది. దాని మెచ్యూరిటీ అనాలో మరి ఏమో నాకు తెలియదండి. ఇట్లా సేఫ్ గార్డింగ్ దెమ్సెల్ఫ్ అనుకోండి, వాళ్ళని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళ చట్టాల ప్రకారం అది వ్యాలిడ్. అది ఇండియాలో, మనకు ఇండియాలో అసలు ఆ కాన్సెప్టే లేదండి. లేదా? వైడ్ అది మన కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం కూడా అది వైడ్ అనమాట. భార్యాభర్తల మధ్య ఇవన్నీ చెల్లవు. అగ్రిమెంట్ అనేదండి ఇద్దరు మనుషులు రాసుకోవచ్చు, ఒక ఎంఓయూ లాగా అనుకోండి. ఇప్పుడు మన ఇద్దరం ఒక అగ్రిమెంట్ చేస్తాం, దానికి చట్టబద్ధత ఉండాలి. మేము ఇట్లా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి, అవగాహన పెంచడానికి, నేను కళ్యాణ్ గారితో ఒక ఇంటర్వ్యూ చేస్తాను, అడ్వకేట్ గారిని.
అది లీగల్. అంటే ఐ మీన్ ఈ టైం కానివ్వండి ఇంకోటి కానీ నేను ఆయనకు అంత ఇస్తాను లేకపోతే నేను ఏదో సంథింగ్ మనం రాసుకోవచ్చు అది. అంతేగాని ఇద్దరం కూర్చొని ఏదో ఒక గంజాయి అమ్మాలో లేకపోతే గ్యామ్లింగ్ ఎట్లా చేయాలో చట్ట విరుద్ధమైనవి ఈ చట్టంలో లేనివి చేస్తే అది వైడ్, అది మన చట్టానికి తగ్గట్లు ఉండాలన్నమాట. నాప్షల్ అగ్రిమెంట్స్ ఎక్కడ కూడా మనకు ఆ కాంట్రాక్ట్ చెల్లదండి, లేదు, ఇండియాలో లేదు, ఇట్స్ నాట్ వ్యాలిడ్ ఎట్ ఆల్, నాట్ వ్యాలిడ్ ఎట్ ఆల్, ఇండియాలో వరకు కన్సిడర్ చేయాలండి. యూజువలీ ఫైనాన్షియల్ ట్రాన్స్పరసీ ఆర్ ఇల్లీగల్ అఫైర్స్ ఈ రెండిటి వల్లే ఎక్కువ ఇప్పుడు డైవర్సెస్ అట్లీస్ట్ మనం మెట్రోస్లో కానివ్వండి ఆర్ అర్బన్ సిటీస్లో చూస్తున్నాం, మనం రూరల్ ఆర్ అర్బన్ సిటీస్లో చూస్తున్నాం. ఫస్ట్ దానికి అడుగుతాను, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఆబ్లిక్ ట్రాన్స్పరెన్సీ ఎంత అవసరం అంటారు? 100% అండి. ఇది ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్లు కేవలం భర్త సంపాదించేవాడు, భార్య ఇంట్లో ఆయన తెచ్చింది వండి పెట్టడం, పిల్లల్ని చూసుకోవడం, కుటుంబం పాలన చూసుకునేది ఆవిడ. అప్పుడు ఇల్లీగల్ అఫైర్స్ కూడా ఉండేయండి, వేరే వాళ్ళతో సంబంధాలు కూడా ఉండేవి. కరెక్ట్. ఆ మహాతల్లులు పాపం భరించేవాళ్ళు, ఎందుకంటే డిపెండెన్సీ అంతే, డిపెండెన్సీ వల్ల భరించేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఇద్దరు వర్క్ చేస్తున్నారు, ఇద్దరికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది కాబట్టి ఆ స్కోప్ లేదు, హక్కుల కోసం వస్తున్నారు. జాబ్ చేసే అమ్మాయిల్లో కూడా ఇప్పుడు ఆ పరివర్తన అనేది వస్తూ ఉంది. ఎస్పెషల్లీ అంటే ఆ హెజిటేషన్ ఉంది స్టిల్, కాకపోతే ఇప్పుడు మొదలైంది, వస్తున్నారు ఇప్పుడు. అంటే ఒక్కరే ఫోన్ చేసి సార్ ఇట్లా నేను వస్తున్నాను, మా హస్బెండ్ తీసుకురావచ్చా, ముందు వచ్చి నేను మాట్లాడతానని మాట్లాడి పాపం భయంగా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వెళ్ళి ఏం తెలియనట్లు తీసుకొస్తారు మా దగ్గర. ఆ భయం అనేది ఇంకా ఉందండి. అంటే అది ఇంకా సొసైటీలో ఒక తాబు కదండి డైవర్స్ అన్నది ఉంది. అంత మన ఈ ప్రశ్నకు వచ్చేలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే అండి ఇద్దరు సంపాదిస్తున్నప్పుడు మొదట జనరల్గా డబ్బులు నాకు పంపి నువ్వు పంపి ఇట్లా మాట్లాడుకుంటారు అనమాట. ఇప్పుడు మేము రెగ్యులర్గా చూసే కేసుల్లో వ్యసనాలు కూడా వ్యసనాలు బెట్టింగ్ అలవాటు ఉంది అతనికి. అతను ఏం చేశాడు అంటే ఆఫీస్కు పోతాడు, ఎప్పుడైతే డబ్బు ఒక రకంగా వ్యసనాలు కూడా రీజన్ కొన్ని కేసుల్లో లేడీస్ అత్తగారి వైపు నుంచి వచ్చే ప్రజలు, వాళ్ళ కారు ఉంది నీకు లేదు, ఏం చెప్పినా కూడా రీజన్స్ ఏం చెప్పుకున్నాం మనము వ్యసనం అనుకోండి, విడిపోయి బెట్టింగ్ పెట్టేస్తాడు ఉన్నదంతా. అది కొన్ని లక్షల్లోకి వెళ్ళిపోద్ది, ఎటు రాదు, బెట్టింగ్ రాదు, దాన్ని కొనడానికి ఒక కార్డు గీకుతాడు, ఇది తీర్చడానికి ఇంకొక కార్డు, ఇదంతా అయిపోయేలోపు సూసైడ్ చేసుకున్న కేసులు కూడా ఉన్నాయి. నా దగ్గరకు వచ్చి ఆ అబ్బాయి నాతో మాట్లాడి, అబ్బాయి అమ్మాయి వచ్చి కౌన్సిలింగ్కి వచ్చి కూర్చొని సార్ మీరు సెటిల్ చేయండి అని చెప్పి మేము మాట్లాడుతుండే ఈ క్రమంలో ఆ ఫోర్స్ భరించలేక అతను సింపతి కోసం ఏదో ట్రై చేశాడు, ఏదో ఒకటి తాగి చేస్తే ఇంట్లో తండ్రి ఇస్తాడేమో ఆస్తులు అన్నట్టు, అలా పోయి సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. ఎందుకు అంటే కేవలం ఈ ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం. భార్యకి క్లియర్గా చెప్పుకొని నా దగ్గర ఉంది ఇది, ఇంతకంటే లేదు. మనం ప్రస్తుతం బైక్ మీదే తిరుగుతాం కొన్ని రోజులు, కావాల్సింది కూడా ఓపిక అండి ఇందులో. ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీకి నా దగ్గర ఇంత ఉంది, నీ దగ్గర ఇంత ఉంది, రెండు కలిపితే ఇట్లా చేసుకోవచ్చు అనే పాజిటివ్ డిస్కషన్ వాళ్ళ మధ్యలో జరిగింది అంటే బాగుంటుంది. ఈ ఫైనాన్షియల్స్లో జనరల్గా పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుందండి. మళ్ళీ నువ్వు డబ్బులు ఇవ్వడం ఏంది, అతనికి ఇంత అని చెప్పాడు కదా శాలరీ, నీది అతనేమన్నా నిదానికి వేస్తున్నాడా? బేసికలీ మీరు అనేది ఎక్కువ మీరు చూసేది పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ వల్లే చెడిపోవడం అనేది ఎక్కువగా చూసి ఎక్కువ అండి. థర్డ్ పర్సన్ ఎప్పుడు వస్తారో రీజన్ ఫర్ డైవర్స్ అండి, అంతే. కంపారిజన్స్ వస్తాయి, గొడవలు మొదలైతాయి. మామూలుగా వీళ్ళిద్దరికి ఏముండదండి, వాళ్ళిద్దరు సపరేట్గా ఉండి ఫస్ట్ 2 ఏళ్ళు. నేను క్వశ్చన్స్ అడుగుతుంటా మా ప్రేక్షకుల్ని ఏం అడగచ్చు అని, సో వాళ్ళు పంపించిన క్వశ్చన్స్లు అవి. ఒకటి ఏంటంటే పెళ్లి చేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, దాని తర్వాత పిల్లలు వద్దంటారు. విమెన్ పిల్లలు వద్దు, నాకు ఐ వాంట్ ఎంజాయ్ లైఫ్ అని అంటారు. ద మ్యాన్ వాంట్స్ అ చైల్డ్, అంటే వాళ్ళకి అబ్బాయిలకి ఏంటంటే నెక్స్ట్ నాకు పిల్లలు ఉండాలి, ఆడుకోవాలి. దానివల్ల కూడా అటు డైవర్స్ చేయలేక ఇటు కాంప్రమైజ్ కాలేక, బికాజ్ దే హ్యాపీ విత్ ద విమెన్, దే డోంట్ డైవర్స్ చేయాలని లేదు వాళ్ళకి, కానీ పిల్లలు లేరని ఒక బాధ ఉంది వాళ్ళకి. సో దానివల్ల కూడా చాలా మంది కష్టపడుతున్నారని ఇంకో స్టోరీస్ ఉన్నాయి. సో దాన్ని ఎలా అడ్రస్ రియల్గా తెలుసు అండి నాకు కూడా. సాఫ్ట్వేర్ కపుల్స్ ఉన్నారు సేమ్ ప్రాబ్లమ్ తోటి. సార్ ఇంకా మీరు నోటీస్ పంపించండి, నా వల్ల కాదు. ఆమె ఏంటంటే స్లిమ్, ఈయన చేసుకుంది ఆ స్లిమ్నెస్ చూసే. ఆమె ఫిట్ అండ్ ఏదో చేస్తుంటారు కదా, అందం చూసి అతను చేసుకుంది.
ఇప్పుడు పిల్లల్ని కంటే ఆ గ్లామర్ పోతుందని ఆమె ఫీలింగ్. అయ్యో, ఒక షీ కెన్ గెట్ బ్యాక్. స్త్రీకి అందం వచ్చేది పిల్లలతోటి. ఆ ఈస్ట్రోజన్ ఏదో ఉంటాయి కదా, అది రాంగ్ కాన్సెప్ట్ అండి. అది చాలా రాంగ్. మళ్ళీ వర్కౌట్ చేస్తే యూ కెన్ గెట్ బ్యాక్ అండి, నో బిగ్ డీల్. దానికి వీళ్ళు ముందు భయపడతారు. నేను మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే అందరు ఇట్లా చూడరేమో నన్ను, ఏదో సంథింగ్ వాళ్ళ బాధలు అనమాట. వాళ్ళు అట్లా ఎప్పుడైతే ఉంటారో పిల్లలు కావడం అనేది ఇంకా మన సమాజంలో అది ఒక ఇదే అండి, పిల్లలు అనేది. ఎందుకంటే జెంట్స్ మీద ప్రెజర్ ఉంటుంది అది ఎక్కువ, లేడీస్ కంటే కూడా. వీడికి పిల్లలు లేరురా అనేది తీసుకోలేడు మనిషి. మనిషి ఈగోని, వాళ్ళ పరువుని, వాళ్ళ పరువుకు సంబంధించిందిగా ఆలోచిస్తాం. పెళ్ళే కాదు, పిల్లలు కానివ్వండి, ఏదైనా కూడా కుటుంబ ప్రతిష్ట, వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టరా, ఎక్కడెక్కడికో పోతాయి. అదేదో చిన్న రీజన్, వీళ్ళిద్దరు ఎందుకో కలవరు. ఓకే, సో అప్పుడు ఏం చెప్పారు ఈ కేసుకి? నోటీస్ పంపించామండి. ఓ, డైవర్స్. ఆటోమేటిక్గా ఆమె కాపురం చేసి పిల్లని కానీ మళ్ళీ మీరు అన్నట్లు మళ్ళీ షీ కేమ్ బ్యాక్. చాలా గ్లామర్గా ఉంది ఈరోజు. అంత ముందు కంటే ఇప్పుడే బాగున్నట్లుంది. ఆ మాట కూడా చెప్తాను నేను. అంత ముందు కంటే ఇప్పుడే చక్కగా ఉన్నవరా, నువ్వు భయపడ్డావు అనవసరంగా అమ్మా అని. జస్ట్ వాళ్ళ ఆలోచన విధానం. ప్రాబ్లం ఇక్కడ పక్కన ఫ్రెండ్స్ ప్రెగ్నెన్సీ వస్తే నేను పట్టించుకోడు, ఈ 6 నెలలు 9 నెలలు ఎటో పోతాడు. ఓకే, ప్రేమ ఉన్నాడు ఎక్కడికి కూడా. సో అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు అంటారు. అంటే పిల్లలు పుట్టకపోవడం వల్ల కూడా డైవర్స్ అనేది లీగల్ అంటారు. పిల్లలు పుట్టకపోవడం అనేది మేజర్ అండి. ఇంకోటి అది గ్రౌండ్ ఫర్ డైవర్స్ కూడా, చట్టపరంగా కూడా. ఓకే, చట్టపరంగా కూడా అంటే కొన్ని రీజన్స్, కొన్ని గ్రౌండ్స్ ఉంటే ఇస్తారనమాట. డెజర్షన్, భర్తను వదిలేసి ఒక 2 ఏళ్ళు దూరంగా ఉంటే, ఇద్దరు సపరేట్గా ఉంటే, పిల్లలు పుట్టకపోవడము, మతం మారడము పెళ్ళయ్యాక, ఇలాంటి కొన్ని ఉంటాయి కదండి రీజన్స్. అందులో ఇది కూడా ఒకటి అనమాట. ఓకే, సో మతం కూడా మారడం అన్నది కూడా డైవర్స్ కారణం అవ్వచ్చు. అవునండి. దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి కొన్ని, అంటే అవి నయం కావు హెచ్ఐవి ఇట్లా ఉన్నప్పుడు కూడా. జనరల్ పాపం అట్లా ఉన్నా కూడా కాపురం చేస్తున్న వాళ్ళు ఉన్నారండి. ఓకే, అంటే లాస్ట్ వరకు చూసుకోవాలి అని చెప్పేసి. అది వాళ్ళకున్న ప్రేమ అనొచ్చు, లేకపోతే బాధ్యత అనొచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఉండే బాండ్. ఓకే, దానివల్ల కూడా కోర్ట్స్ ఇప్పుడు డైవర్స్ అనగానే డీలే చేస్తున్నారు, అవన్నీ తెలిసిందే విషయం. కానీ ఒక కేసులో నాకు చెప్పిన ఆ క్వశ్చన్స్లో వైఫ్ అండ్ హస్బెండ్ బాగానే ఉన్నారు, పేరెంట్స్ వాళ్ళకు కూడా డైవర్స్ తీసుకున్న కేసులు కొంతమంది ఉన్నాయి. పేరెంట్స్ వద్దన్నారో, ఇట్ కెన్ బి కాస్ట్, ఎక్కువగా కాస్ట్ బేస్డ్ చాలామంది క్వశ్చన్స్ అడిగారు. అంటే కాస్ట్ వల్ల వాళ్ళు మన కాస్ట్ కాదు, ఓకే మీరు పెళ్లి చేసుకున్నారు అయిపోయింది, ఇప్పుడు డైవర్స్ ఇచ్చే మనం వాళ్ళని చేసుకో అయిపోయింది, స్టాప్ ఇట్ అన్నట్టు కూడా అంటున్నారు. ఇది నిజంగా ఇలాంటివి కూడా వస్తుంటాయి మీ దగ్గర కేసు? నేను కూడా చూశానండి. అవునా? 100%. ఐఎమ్ సర్ప్రైజ్. నేను ఈ క్వశ్చన్స్ చదివే సర్ప్రైజ్ అయిపోయా. మీరు చేస్తుంటే నేను ఇంకా సర్ప్రైజ్ అవుతుంది. 100% అది కాస్ట్ వల్ల కూడా నా తెలిసిన వాళ్ళే ఉన్నారండి. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, ప్రేమ వివాహం, ఇంటర్ క్యాస్ట్ చేసుకున్నాక ముందే చెప్పారు అబ్బాయికి, అతను అమ్మాయి చెప్పలేదు, నువ్వు ఎవరినైనా చేసుకో, మన అమ్మాయిని అయితే మన ఇంట్లో ఉండాల్సిందే, అమ్మాయి ద్వారా మనకు వారసులు ఉండాల్సిందే, నువ్వు ఏమన్నా చేసుకో అని వాళ్ళ కులదేవత వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి ఒట్టేపించుకొని ఆమెతోటి పెళ్లి చేశారు. సరే, ఆయన వాళ్ళది ప్రేమ వివాహం, తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకొక ఆమెను చేసుకున్నాడు. దానికి ఆమెను కన్విన్స్ చేసుకున్నాడు, మొదటి భార్యను కన్విన్స్ చేసుకొని తప్పది ఇది అంటే వాళ్ళ ఇద్దరి మధ్య ఉండే అవుట్ ఆఫ్ లవ్ ఏదైనా కావచ్చు. సో ఇప్పుడు అతను రెండో ఆమెతోటి కేవలం పిల్లల్ని కనడానికి అన్నట్లుగా అన్నాడు. ఒక బాండ్ అనేది ఫామ్ అయిందండి ఎట్లయినా కూడా. బాబాయ్ వినడానికి ఒకలాగా ఉంది తెలుసా అసలు నాకు. రామచంద్ర వెరీ ప్రాక్టికల్గా నేను చెప్తుంది ఇది. అండ్ అలాగా మరి హ్యావింగ్ 2 wives అన్నది ఇల్లీగల్ కదండి అకార్డింగ్ టు లా. కానీ ఆమె కంప్లైంట్ ఇవ్వాలి కదండి, ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కదా బాధితురాలు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, లేకపోతే అంతే. ఆమె బాగానే ఉంది అన్నప్పుడు కేసు ఏమి ఉండదు అనమాట. హ్యావింగ్ కంఫర్ట్. అంటే ఇంత ప్రోగ్రెస్ అవుతున్నా కూడా ఇలాంటి మూఢనమ్మకాలు అంటారా, పిచ్చిదనం అంటారా, వాట్? అది అంతే అండి, కొన్ని అంతే మన ఇండియన్ మ్యారేజ్ సిస్టంలో ఇంకా కొన్ని అంతే. అంతేనా? దీనికి ఏం సొల్యూషన్స్ ఏం లేదు. అంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, సెల్ఫ్గా ఉండడం. ఆమె చేసుకుని లవ్ మ్యారేజ్, ఇంటర్ క్యాస్ట్. ఓకే, ఇతను అదే మీకు చెప్పా కదా ముందు చెప్పలేదు అన్నానని, ఆమె పాపం ఇంట్లో నుంచి బయటకు వచ్చి పెళ్లి చేసుకుంది. వాళ్ళ ఇంట్లో కూడా ఫ్రిక్షన్ ఉంది, చేసుకున్నాక పడు అంటారు అనమాట. కార్డ్బర్డ్ కావచ్చు, లేదా ఇతనంటే ఎఫెక్షన్ కావచ్చు, ఇంకా బయటికి పుట్టింటికి పోలేక కావచ్చు, ఓకే, వాట్ ఎవర్.
అకార్డింగ్ టు యూ నేటి జనరేషన్కి మ్యారేజ్ అంటే ఏంటని మీరు అనుకుంటున్నారు? యాజ్ అ లాయర్ చెప్పండి, మ్యారేజ్ అంటే ఎలా ఉండాలి ఏంటి? మ్యారేజ్ అంటే అండి, అంటే ఇప్పుడు చూస్తున్న ట్రెండ్లో ఎందుకు ఈ నరకూపంలోకి పోవడం అనుకుంటున్నారు కరెక్ట్. యూత్ మొత్తానికి నేను అంటే మీ ద్వారా క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను అండి. పెళ్ళి అనేది ఒక బాధ్యత. ఆమె తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి, ఆమె రేపు పిల్లల్ని కంటుంది, 498 పెడుతుంది. ఏదన్నా తేడా వస్తే నా హాయిగా మా ఇంట్లో మా అమ్మ చేసిన సాంబారు పప్పు నేను తింటున్నా, ప్రశాంతంగా ఉంది నా జీవితం. ఆమెను తీసుకొని వచ్చి ఇది ఎందుకు, ఆఫీస్లో ఫలానా ఉంది, ఆమె బాగుంది, నన్ను చూసి నవ్వుతుంది, కోలివిన్ ఉంటే పోద్ది, కోలివిన్లో ఉంటే ఇవన్నీ ఉండవు అని ఒక పిచ్చి నమ్మకంతో అండి వివాహ వ్యవస్థని అపహాస్యం చేస్తూ దాన్ని ఎగతాళి చేస్తూ కోలివిన్కి పోతున్నారు. ఈ తిక్కలోకి తెలియని సబ్జెక్ట్ ఏంటి అంటే, పెళ్ళి అయితే 498 అట్లాంటి డీవీసీ ఇవి పెట్టగలరు. నువ్వు కోలివిన్లో ఉన్నప్పుడు మా దగ్గరకు వస్తున్న కేసులే ఉందండి. 2 days బ్యాక్ కూడా ఒక అమ్మాయిని గైడ్ చేసాం మేము. ఇట్లా ఉంది ప్రాబ్లం అంటే వెళ్ళి కేసు పెట్టామ్మా. 69 BNS యాక్ట్ డైరెక్ట్గా నాన్ బెయిలబుల్. అంటే అమ్మాయిని 2 ఏళ్ళు వాడు ఉన్నాడు ఇక్కడ, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వాళ్ళు మన వైజాగ్ వైపు వాళ్ళు ఇద్దరు వచ్చి ఇక్కడ ఉన్నారు, పేరెంట్స్ ఎక్కడో ఉంటారు, ఇద్దరం కలిసి ఉందాం అనుకున్నారు, ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు. తర్వాత అతను సడన్గా మొబైల్ ఆఫ్ చేసేసి వెళ్ళిపోయాడు, ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. అంటే ఒకే కంపెనీలో ఉన్నాడు, కంపెనీ మారాడు స్ట్రాటజిక్గా. మోజు తీరిపోయిందండి, సింపుల్. ఓకే, యువత తెలుసుకోవాల్సింది ఇదండి. అబ్బాయి కానివ్వండి, అమ్మాయి కానివ్వండి, ఏదో 4 రోజులు అమ్మాయితో ఎంజాయ్ చేద్దామని అబ్బాయి అనుకున్నా, అమ్మాయి మోసపోయినా భయపడకూడదు, బాధపడకూడదు. అమ్మాయికి ఇంకో చెల్లి ఉంది, అమ్మాయి పెళ్ళి ఎక్కడ ఇదేద్దు అని అమ్మాయి భయపడుతుంది. ఇద్దరు కలిసింది హైదరాబాద్లో. చెప్తే అమ్మ హైదరాబాద్ వచ్చేయి, ఫైల్ కేస్, నీకు హక్కు ఉంది, వీడియోలు, కెమెరా, మన మొత్తం ఫోటోలు అన్నీ ఉన్నాయి. అమ్మాయి రెంటల్ అగ్రిమెంట్ ఇద్దరి పేరు మీద ఉంది. అపార్ట్మెంట్లో చూస్తే భార్యాభర్త అనుకుంటున్నారు అందరూ, అంత క్లోజ్గా ఉన్నారు. మోజు తీరిపోగానే అప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా, అబ్బాయి పేరెంట్స్ కూడా, మన క్యాస్ట్ ఇది, వాళ్ళు ఇది, ఇంక వదిలేద్దాంలే అని ఈ అమ్మాయి బతిలాడు. అందరు ఫోన్లో ఆఫ్ చేసి కూర్చున్నారు. నిన్న అనుకుంటాను ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయిపోయింది. 69 BNS నాన్ బెయిలబుల్. మొత్తం ఫ్యామిలీని తెచ్చి లోపలేస్తారు. వాడేదో అదే ఈ పెళ్లి చేసుకుంటే కేసులు అయితే అనుకునే వాళ్ళందరికీ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఇది. పెళ్లి చేసుకోకపోయినా అవుతుంది, పెళ్లి చేసుకోకపోయినా కూడా ఏదో 4 రోజులు ఎంజాయ్ చేద్దామని ఒక అమ్మాయితో ఉంటే అమ్మాయి జీవితం, పెళ్లి కంటే ఇది సివియర్ శిక్ష పడేదండి. జాబులు గీబులు మొత్తం పోతాయి. 498 అట్లా పెడితే అమ్మాయి సింపతి ఉంటుంది. సొసైటీలో చూస్తే భార్యాభర్త పడలేదు ఏదో కేసు పెట్టింది అనుకుంటారు. నువ్వు ఎప్పుడైతే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా ఒక రూమ్లో పెట్టి ఆ అమ్మాయితో ఎంజాయ్ చేసి మోసం చేస్తావో నువ్వు మోసగాడివి అవుతావు. చాలా ఘోరం. సో లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉన్నా దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, వెరీ కేర్ఫుల్. అండ్ అది మ్యూచువల్ అగ్రిమెంట్లో ఏమన్నా ఉంటుందా అండి దేనికి కూడా? లివింగ్ అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇస్ వ్యాలిడ్ కదా, ఇప్పుడు లీగల్ కదా ఇండియాలో. మనుషుల మధ్య ఉండే రిలేషన్షిప్లో అగ్రిమెంట్లు ఏం లేవండి, ఏం లేవు, ఏముండవు అనమాట. అది ఎప్పుడైనా మారేది, అది ఏమంటారు దాన్ని, టెంటివ్. అది ఎప్పుడైనా మారుతుంది మనస్తత్వాలను బట్టి, పరిస్థితులను బట్టి. కానీ మ్యూచువల్గా ఉండాలి, మ్యూచువల్గా ఉండాలి. వాళ్ళిద్దరికి ఇబ్బంది లేనంత వరకు ఓకే. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యాడ్ ఎ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనుకోండి ఇద్దరు, దాని తర్వాత ఇద్దరు వద్దనుకున్నారు, వెళ్ళిపోయారు. సడన్గా ఆ అమ్మాయికి నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలో లేకపోతే ఆ అబ్బాయికి ఆ అమ్మాయినే చేసుకోవాలో అనిపించింది అనుకోండి. ఈ లోపల ఇఫ్ దే ఫౌండ్ సంబడి ఎల్స్ దెన్, బికాజ్ ఇంకా ఉంటాయి కదా ప్రూఫ్స్ ఉంటాయండి. అదే ట్రాన్స్పరెన్సీ. అప్పుడు అట్లీస్ట్ మళ్ళీ ఒక మ్యూచువల్ MOU లాంటిది ఏదో రాసుకోలేమో కదా అట్లీస్ట్, లేకపోతే ఇట్స్ సచ్ ఎ మెస్ కదా. జస్ట్ అది అంటే ఎలా ఉంది జస్టిస్ సిస్టమ్ అన్నది నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారండి, ఇద్దరు రాసుకున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మనం చూస్తే అర్థమైంది ఇది ఒక అట్లా అప్పుడు సంతకం పెట్టాడు అంటే, మనం మామూలుగా జనరల్ భాషలో ఒక పేపర్ రాసుకుంటాం, దానికి ఏం పెద్ద చట్టబద్ధత అట్లా ఉపయోగపడుతుంది తప్ప అది కోర్టులో చూపించడానికి పనికిరాదు. ఈ కేసులు అప్పుడు పనికిరాదు. మనకు జస్ట్ టు అండర్స్టాండ్ దట్ ప్రాబ్లం, అసలు ఏం జరిగింది. సో సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ ఇలాంటివన్నీ రిలేషన్షిప్స్ అప్పుడు. యువతకు అదే అండి ఒక హెచ్చరిక లాంటిది ఇది. లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది బెటరు, ఉన్న రోజులు ఉండి విడిపోవచ్చు అనుకుంటే, అమ్మాయి జనరల్గా సెన్సిటివ్ విన్నంత ఈజీ కాదు. ప్రేమించింది అనుకోండి, మనసుకు తీసుకుంటారు అనుకోండి, మొదలయ్యేది ఏదో అనుకుని మొదలవుతారు.
మ్యారేజ్లో అయ్యే కేసుల కంటే ఇది చాలా సివియర్ కేసులు, తీవ్రమైన కేసులు. సమాజం ముందు అక్కడ మీరు ఇందాక అన్నట్టు డైవర్స్ దాంట్లో ఒక బాధితుడు మిగిలిపోతాడు, సరే ఒక చేతగాని వాడిలాగా మిగిలిపోతాడు. మోసగాడికి అయితే పెళ్ళైనవాడు మిగిలిపోడు, భార్యను వదిలేసినా కూడా. వేరే లివ్ ఇన్ రిలేషన్షిప్లో కానీ అమ్మాయి కేసు పెడితే మోసగాడు దుర్మార్గుడు కానీ సమాజం ముందు నిలబడాల్సి వస్తుంది. ఇది యువకులందరూ, యువత అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి, ఇది మనసులో పెట్టుకోవాల్సింది. అంత ఈజీ కాదు, అనుకున్నంత ఈజీ కాదు అది. చాలా సివియర్ ఇన్ఫర్మేషన్స్. ఓకే, మీరు పెళ్లి చేసుకుందాం అనుకునే ముందు డూ యూ థింక్ ఒక కౌన్సిలింగ్ లాంటిది ఇంపార్టెంట్ అని అంటారా? మీ అడ్వైస్ ఏంటి యాజ్ అ లాయర్? అంటే ఇద్దరు ట్రాన్స్పరెంట్గా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీస్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అంటే ఇది వరకు ఏంటంటే ఒక మధ్యవర్తి వచ్చి అమ్మ ఇది ఇది అని వాళ్ళు మాట్లాడేవాళ్ళు, వీళ్ళు అంటే వాళ్ళకి కష్టంగా ఉంటుంది కాబట్టి మాట్లాడుకోవడం, అందుకనే అలాంటి సిస్టమ్ ఉండేది మన దాంట్లో. ఒక మధ్యవర్తి ఇటువైపు, ఒక మధ్యవర్తి అటువైపు ఉండి వాళ్ళు మాట్లాడతారు. అలాగా వీళ్ళిది అని మాట్లాడుకుని వాళ్ళు సెటిల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడంతా ప్రైవేట్ అయిపోయింది, మధ్యవర్తులకి ఏం తెలియకూడదు, అంతా మనలోనే ఉండాలి, లోపలే ఉండాలి. సో అలాంటప్పుడు ఇలాంటి కౌన్సిలింగ్ కానీ అడ్వైస్ కానీ ఏమైనా తీసుకోవడం అవసరం ఉందంటారా? ఇఫ్ సో ఏంటి? ఒకటే మేడం, ఇందులో ఇది పరిస్థితులకు అనుగుణంగా మారిపోయేది. వివాహం అనేది ఇద్దరు మనుషుల మధ్య రిలేషన్ అనేది 100 చెప్పొచ్చు, ముందు 100 మాట్లాడుకోవచ్చు మనం. పరిస్థితులను బట్టి కాలక్రమంలో మనస్తత్వాలు మారుతాయి. అవతల మనిషి బిహేవియర్ కూడా, ఎలా తింటారు, ఎంతసేపు పడుకుంటారు, ఎంతసేపు వాళ్ళు ఇది చేస్తారు, పూజ చేస్తారా చేయరా, గుడికి వెళ్తారా లేదా, చర్చికి వెళ్తారా లేదా, ఇవన్నీ కూడా అన్నమాట పరిస్థితులకు తగ్గట్లు మారిపోయేది మనిషి జీవితం ఇది. కరెక్ట్. వేరాజ్ మనం ఏమి కౌన్సిలింగ్ ఇచ్చినా ఏం రాసుకున్నా, కౌన్సిలింగ్ కొంతవరకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ముందు ఇద్దరు కూర్చొని పెద్ద మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి పద్ధతి ఇది, వాళ్ళు వెంకటేశ్వర స్వామినే పూజిస్తారు, సంథింగ్ ఏదో ఒకటి వాళ్ళ పద్ధతి. వాళ్ళు ఎవ్రీ ఇయర్ పలానా టైంకి తిరుమల పోతారు, ఒక ఇంట్లో చుట్టాలు ఎక్కువ వస్తారు, ఎగ్జాక్ట్లీ ఇలాంటివన్నీ చెప్పాలి. వాళ్ళు పని మనుషులతో వండిరు, సంథింగ్ లైక్ సంథింగ్ వాట్ ఎవర్. సో ఆ పద్ధతులు పెద్ద మనుషులు ఉండేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు మీరు అన్నట్లు ఏదో గుట్టుగా చేసేద్దాం అనుకోని, కరెక్ట్, 4 గోడలు తెలియకూడదు అన్నట్లు సింపుల్గా చేసుకుంటే అది తర్వాత నేను ఇట్లా అనుకోలేదే, ఫెయిల్యూర్ మ్యారేజ్. మేము ఇట్లా అనుకోలేదు అన్న పాయింట్ పడింది అంటే స్టార్ట్ అండి, అది మొదటి మెట్టు, దాని బ్రేక్. ఇలా అనుకోలేదు అనే దగ్గర మొదలైంది. అది అత్తగారో ఎవరో అంటారు అనమాట. జనరల్గా అంటే అబ్బాయికి అమ్మాయికి రావా మనస్పర్ధలు, క్లాషెస్ అంటే వస్తాయి, కానీ చాలా పర్సెంటేజ్ తక్కువ అండి. వీళ్ళు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో థర్డ్ పర్సన్ అనేవాళ్ళు, ఫ్యామిలీ, అప్పుడే వస్తాయి బ్రేకింగ్. సో ప్రీ కౌన్సిలింగ్ తీసుకుంటే బెటర్ అంటారు, బిఫోర్ మ్యారేజ్ బెటర్. కాకపోతే మన సిస్టంలో ఇంకా అట్లా రాలేదండి ప్రీ కౌన్సిలింగ్. అట్లీస్ట్ పెద్దవాళ్ళైనా కూర్చొని చెప్తే బాగుంటుందేమో కదా. పెద్దవాళ్ళు ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు కూర్చొని, నాకు ఓకే వీళ్ళు వేరే కాస్ట్ అయితే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే వీళ్ళ వేరే ఫ్యామిలీ అంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఐ యూ రెడీ ఫర్ ఇట్ అని చెప్పాలి కదా. పేరెంట్స్ అంటే జనరల్ కూడా పిల్లలకి ఇప్పుడు లేదులేండి, అది ఇంతకుముందు కొద్దిగా భయం ఉండేది, తండ్రి ముందు ఈ మాట మాట్లాడవచ్చా మాట్లాడకూడదా. కరెక్ట్. ఇప్పుడు పేరెంట్స్ బాగా కలిసిపోతున్నారు పిల్లలతో కూడా, చిన్నప్పటి నుంచే వాళ్ళని ట్యూన్ చేసుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇట్లా ఉండాలన్న మన పద్ధతి ఇది, మనం ఎట్లుండాలి, లవ్ మ్యారేజ్ చేసుకుంటా చేసుకో, కాకపోతే వీళ్ళలోనే చేసుకో, మనకు వీళ్ళ మెంటాలిటీలే సెట్ అయితే. అట్లా చెప్పే మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. మనం రిలీజియస్గా మనం ఇబ్బంది పడతాం, ఫలానా వాళ్ళు వద్దు మనకు, ఫలానా మతం, తప్పేం లేదండి అందులో. వాళ్ళ ఆలోచన అంతే, పర్సనల్, టోటలీ పర్సనల్. వాళ్ళ కుటుంబంలోకి ఇదేం ప్రజాస్వామ్యం అంటే ఇంట్లో ఉండదు. కరెక్ట్. అది పర్సనల్ ఇష్యూ. అది వేరే మతంలో ఆ మతం వల్ల మనకు వద్దు, వీళ్ళు వద్దు. సో అంటే ఆ ప్రయారిటీ కూడా అంత ఫ్రీగా మాట్లాడగలిగే వాళ్ళు కూడా ఉన్నారండి ఈరోజు. ఓకే, నేను మా అబ్బాయితో మొత్తం డిస్కస్ చేస్తానండి. ఓకే, ఇంకో ఒక అమ్మాయి రాసింది దట్ నేను తెల్లగా ఉంటాను, మా హస్బెండ్ తెల్లగా ఉంటారు, అబ్బాయి నల్లగా పుట్టాడని డైవర్స్ తీసుకోమంటున్నారు అని. అంటే ఇలాంటివి కూడా డైవర్స్ తీసుకుంటాయా అని నవ్వొచ్చింది నాకు. అంటే అనుమానమై ఉండొచ్చు అండి అక్కడ. అవునా, అనుమానమై, అంటే జెనెటిక్ కదా, ఇట్ కెన్ ఎనీథింగ్. అమ్మాయి మేనమామ ఎవరో నల్లగా ఉండొచ్చు, అబ్బాయి సైడ్ ఉండొచ్చు, అబ్బాయి మామ అట్లా. దానికోసం కూడా డైవర్స్ తీసుకోమన్నారు. హౌ బ్యాడ్, మేము హ్యాపీగా ఉన్నాము, పేరెంట్స్ ప్రెషర్ ఎక్కువ ఉంది మాకు. సో వాళ్ళు వెళ్ళిపోయి ఢిల్లీలో ఎక్కడో ఉద్యోగం చేస్తున్నారట ఇద్దరు. అంటే తను అక్కడ ఉంది బేబీతో, ఈయన ఇక్కడ ఉన్నారంట. సో ఇలాంటివి కూడా అవుతాయా అని నాకు షాక్ వచ్చింది. అంటే
నాకు రాసి ఇచ్చారు ఇవి అడిగితే క్వశ్చన్స్. ఇవి అంటే కొద్దిగా పర్లేదండి ఇవి ఇంకా చాలా అంటే హారబుల్ అనిపించింది మరి. చాలా అంటే మీకు అవి పర్సనల్ జనరల్ చెప్పరు కదండి. ఈ కాన్సెప్ట్ మీరు ఏదో పెట్టుండొచ్చు, దానికి సంబంధించిన క్వశ్చన్లు కాబట్టి ఫ్రీగా అడిగారు. అండ్ తను అక్కడే ఉంటుంటా, ఆయన వచ్చి కలుస్తాట లేకపోతే ఈమె వచ్చి కలుస్తుంటా, హస్బెండ్ అలాగే మేనేజ్ చేస్తున్నారట. దీనికి ఒక ప్రాబ్లం ఏంటంటే అండి, బికాస్ హస్బెండ్ ఏం చెప్పలేకపోతున్నాడు పేరెంట్స్కి. అది ఎందుకు వస్తుందంటే అండి, మన సమాజంలో ఆస్తులు అండి, ఆస్తులు తాతల నుంచి వస్తాయి, ప్రాపర్టీస్. అది తండ్రి గుప్పట్లో పెట్టుకుంటాడు, తల్లి రాయదు అప్పుడే. 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఇందాక వస్తూ డిస్కస్ చేసుకున్నాం మేము. కారులో వాడు వీల్ చైర్లో అయినా వచ్చి చిల్లర కొట్లో కూర్చుంటాడు కానీ తాళం ఇవ్వడు. ఇంకా బెడ్ మీద పడ్డప్పుడు ఇస్తాడు. ఇంకా బెడ్ మీద పడుకొని మాట్లాడలేడు కాబట్టి, అవి ఇవ్వలేడు కాబట్టి వస్తువులు, అప్పుడు ఆ తాళం అప్ప చెప్తాడు అనమాట కొడుక్కి. ఏదో పట్టుకొని ఉండాలి, అప్పటిదాకా ఏదో పట్టుకొని ఉండాలి. పవర్ ప్లే అది ఎగ్జాక్ట్లీ ఒక పవర్ అనుకుంటారు అనమాట దాన్ని. సో అప్పటిదాకా గ్రిప్ ఉండాలి అనుకుంటారు. అందుకని వీడు భర్త 5 కోట్లు వస్తుంది నువ్వు మేనేజ్ చేసుకో అన్నట్లు. అది భార్య కూడా చెప్పలేడు వీడు. అది పోయే కొద్ది గ్యాప్ వస్తుందండి. కొంతమంది అంటే నాకొద్దు నీ 5 కోట్లు 10 కోట్లు, నాకు నా భార్య ముఖ్యం అని రాగలిగిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఈ పవర్ ప్లే ఎప్పుడైతే ఉందో వన్ ఆఫ్ ద రీజన్స్ అండి అది కూడా. ఇంకో అబ్బాయి రాశాడు దట్ మా ఆవిడ ఎప్పుడు కంపేర్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ అవన్నీ చూసి, వాళ్ళ హస్బెండ్ బయటకు తీసుకుని వెళ్తున్నారు, లేకపోతే జ్యువెలరీ కొనిచ్చారు, ఇది కొనిచ్చారు, సో నువ్వు అలా లేవు కాబట్టి అట్లీస్ట్ మనం వీడియోస్ చేసి పెడదాము ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో అని అన్నారు. నాకు అవన్నీ ఇష్టం లేదు, దానివల్ల రోజు గొడవ అవుతుంది అని ఒక అబ్బాయి. లైక్ వాట్, ఇన్స్టాగ్రామ్ కోసం కూడా అవుతుందా అని. చాలా ఫనీగా ఉన్నాయి నాకు ఈ క్వశ్చన్స్ కూడా అడగడానికి కొంచెం, కానీ ఐ థాట్ ఐ షుడ్ ఆస్క్ యూ. అంటే మామూలు జనరల్ కాన్సెప్ట్ చెప్తానండి దీనికి. పెళ్ళి ఇంతకుముందు 18 ఏళ్ళు ఎలిజిబిలిటీ వయసు రాగానే ఇంకా ముందే పెళ్లి చేసేసేవాళ్ళు మనకు. అవును, అప్పుడు ఏం తెలియదండి వాళ్ళకి. ఆ భర్తే దేవుడు ఆమెకి. అంటే వేరే వాళ్ళని చూసేది కాదు, ఎక్స్పోజ్ అయ్యేది కాదు. అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి, ఓ అందం ఇంతే, భార్య ఇంతే, ఈ టైం ప్లేస్ వండి పెట్టింది, అది ఒక సెట్ అయ్యిద్ది అనమాట, ఒక స్టాండర్డ్స్ అనేవి. వేరే ఇప్పుడు ఈ జాబ్స్ వల్ల వీటి వల్ల ఏమవుతుంది అంటే అమ్మాయిలు కూడా 30 కామన్ అయిపోయింది వెడ్డింగ్ ఏజ్, పెళ్ళికి వచ్చారు. ఈ గ్యాప్లో ఏమవుతుందంటే వీళ్ళు డిఫరెంట్ పీపుల్ని చూస్తున్నారు కొలీగ్స్లోనే. ఒకడు బాగా పాటలు పాడతాడు, ఒకడు అందంగా ఉంటాడు, ఒకడు బాగా స్పోర్ట్స్ ఆడతాడు, ఒకడు బాగా మాట్లాడతాడు, వంట బాగా చేస్తాడు, కేర్ ఎక్కువ తీసుకుంటాడు, కారు డోర్ తీస్తాడు ఒకడు. డిఫరెంట్ పీపుల్ వాళ్ళు. అమ్మాయి కూడా తెలుసు 10 మంది, ఈ 10 మంది కలిపి ఒకళ్ళు ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆమె. అది కుదిరే క్వశ్చనే లేదండి. సేమ్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అబ్బాయి కూడా అమ్మాయి అందం ఉంది, ఇట్లుంది, డ్రెస్సింగ్ ఇట్లుంది, చీర కట్టుకుంటుంది, ఇట్లా సంథింగ్. సో అక్కడ డిఫరెన్స్ వస్తుందండి ఆ ఎక్స్పెక్టేషన్. అంటే ఎప్పుడైతే గ్యాప్ ఎక్కువ వచ్చిందో, ఇప్పుడు 21 ఏళ్ళకి అట్లా పెళ్ళి అయిపోయింది అనుకోండి, 22 ఏళ్ళకి ఎగ్జాంపుల్ నాదే అయింది. నాకు 22 ఇయర్స్ అప్పుడు నేను పీజీ కాగానే పెళ్లి చేసుకోవాల్సి, లవ్ మ్యారేజ్. ఇప్పుడు అయిపోయింది మన జనరేషన్. 25 ఏళ్ళు. ఇప్పుడు జెన్ జీ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్. వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇట్స్ ఫ్రీ కంట్రీ, ఫ్రీ లిబరల్ ప్లేస్. లేదండి, దాని తగ్గట్లు కూడా కాన్సిక్వెన్సెస్ చూస్తున్నామంటారా? డైవర్స్ కూడా ఇంకోటి ఏంటంటే అండి, ముఖ్యంగా ఓపిక అంటారు. ఓపిక, టైం అనమాట. మన కంపారిజన్స్, ఓపిక ఇవన్నీ కంపారిజన్స్ లేకపోతేనే బెటర్. వాళ్ళెవరో ఇంటర్నెట్ లో నాకు ఈ అమ్మాయి అంటే ఈ క్వశ్చన్ రాస్తేనే నాకు నవ్వొచ్చింది అసలు. దట్ మా ఆయన చేయడిని ఆర్టిఫిషియల్ కొంటా అన్నాను కదా, మేము ఊటీ వెళ్తాము, మేము నిజంగా మేము బయట దేశాలకు వెళ్ళక్కర్లే, కానీ అక్కడ ఇలా వెళ్ళినట్టు యాక్టింగ్ చేద్దామని రీల్ పెడదాం అంటే ఒప్పుకోవట్లేదు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అంటారు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని. సో అలా రాసింది. అంటే అందుకని ఆమె ఏం చేయాలనుకుంటుంది కాదు అని, ఐఎమ్ వెరీ డిస్టర్బ్డ్ విత్ మై మ్యారేజ్ అలా రాసింది. ఐఎమ్ వెరీ డిస్టర్బ్డ్ విత్ మై మ్యారేజ్, ఇదే కారణం అనుకున్నా. బాధితుడు అతనండి అక్కడ. అంటే నాకు అర్థమైంది సినిమా ఇన్ఫ్లుయెన్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది ప్రజల మీద. వాళ్ళు చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు కరెక్ట్ అనేది. ఆ టాలెంట్ ఉండాలి కదా, భగవంతుడు అందరికీ నేను మాట్లాడలేను, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది కదా. సో అంటే ఫనీగా ఉన్నాయి ఇవి. ఫర్గివ్నెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ లీగల్ బ్యాటిల్లో నిజంగా రీకన్సల్ అయ్యేన వాళ్ళు కూడా ఉంటారు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వేడిలో
అమ్మాయిని తీసుకొని వచ్చి నిన్ను వాడు అట్లా కొడతాడు అమ్మాయి ఏ రోజన్నా నీ మీద చెయ్యి 3 పిల్లలు కొట్టుకుంటారండి. అవును, కొట్టుకుంటేనే ఇట్స్ సేఫ్, కొట్టుకోకపోతే దే హ్యావ్ ఎ డౌట్. అంతే కదా, అంతే. కొట్టుకున్నారంటే వాళ్ళకి ఏదో ఉంది ప్రాబ్లం, పర్లేదు వాళ్ళు సరే. కొట్టుకోవట్లేదంటే వాడు ఏదో చేస్తున్నాడు, అమ్మాయి ఏదో చేస్తున్న డౌట్ వస్తుంది. అది శృతి మించినప్పుడు ప్రమాదం. కొంతవరకు సరసంగా ఉంటే పర్లే కొట్టుకోవడానికి కూడా. వీళ్ళు ఏం చేశారంటే తండ్రి తీసుకొని వచ్చేసి అమ్మాయిని తండ్రి దగ్గర పెట్టుకున్నాడు, అబ్బాయి సపరేట్గా ఉన్నారు అనమాట. ఒక 2-3 years తర్వాత డైవర్స్ ఫైట్ జరుగుతున్న కేసులే అండి. 2-3 years తర్వాత అమ్మాయి తిట్టడం మొదలుపెట్టింది తండ్రిని. అయ్యో, ఆ రోజు నువ్వు బుద్ధి చెప్పాల్సింది పోగొట్టి నన్ను, ఇట్లా అట్లా అని చెప్పి తీసుకొచ్చి నా జీవితం నాశనం చేసావు. అబ్బాయి మళ్ళీ ఎక్కడో టచ్ అయ్యాడు, వాడు సిన్సియర్ బతిలాడుకున్నాడు, రేపు మన ఇద్దరం సపరేట్గా ఉందాం, నాది తప్పు ఉంది, అది అది అపాలజీ చేశాడు. అది అప్పుడు ఈ అమ్మాయి అప్పుడు రియలైజ్ అయింది 2 years తర్వాత. నానా కేసులన్నీ పెట్టింది వాడి మీద. మళ్ళీ కలిశారు వాళ్ళు. ఇప్పుడు హ్యాపీగా, కేవలం ప్రేమ, అతనికి ఉంది ప్రేమ, ఇన్బిల్ట్ ఎక్కడో ఉంది. అది చెప్పాడు. మీరు అన్నారు 2 లింక్ ఇది. వాడు ప్రేమతోటి వచ్చాడు, ఈమె క్షమించింది అతను చేసిన తప్పుని. ఆ రోజు కొట్టిందాన్నో గిట్టిందాన్నో. ఇంకా ఒక వివాహ బంధం అంటే ఇవన్నీ కలిపితేనే కదండి, అన్ని ఎమోషన్స్. మన సమాజమే ఎట్లా ఉంటుంది, కరెక్ట్, ఆనందం, కోపము, ప్రేమ, బాధ. సో అలా అయ్యి మళ్ళీ రీకన్సిల్ అయి ఉన్నారు కూడా హ్యాపీగా. ఇద్దరు పేరెంట్స్ని తిట్టి నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది, నీ మాట వినకుంటే నా జీవితం బాగుపడేది, ఇప్పటికి మాకు 2 పిల్లలు ఉండేవాళ్ళు అని ఇదైపోయి ఇద్దరు రియలైజ్ అయ్యి ఆ ప్రేమ అనేది క్షమించే గుణం అండి మెయిన్. ఇది మామూలేలే అని అంటే గ్యారంటీ సెట్ అవుతాయండి. సెట్ అవుతాయి. హ్యూమన్ ఎమోషన్స్, లవ్, ఈగో, పేరెంట్స్, పక్కవాళ్ళు, మీరు చెప్పిన ఇవన్నీ చూసి మీరు చూసిన మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో లార్జ్ నంబర్ ఆఫ్ పర్సంటేజ్ దేని వల్ల విడిపోతున్నారు? లాస్ట్ నంబర్ ఆఫ్ పర్సెంట్, ఈ 5 చెప్పాను కదా, ఎక్కువ అయింది దేని వల్ల? జనరల్లీ ఎక్కువ కేసులు అండి ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ. మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న. ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ ఒకటి, ఇల్లీగల్ అఫైర్స్. ఈ 2 మీ ఇద్దరు మీరు కవర్ చేశారు ఆల్రెడీ. దీనివల్ల మీకు వచ్చే ఎక్కువ కేసులు ఇవి 2 అండి. అదే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్, ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అనమాట పేరెంట్స్ వాళ్ళిద్దరు. సో ఈ ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నప్పుడు మనకి, సారీ మధ్యలో ఆపాను, అఫైర్స్ ఉన్నప్పుడు ఆ పార్ట్నర్స్కి వచ్చే డిస్టర్బెన్సెస్ ఒక లెక్క అయితే డైవర్స్ అయితే అయిపోతుంది, కానీ ఇట్ రియలీ డజంట్ వర్క్ కూడా కదా. అవునండి, ఆఫ్ కోర్స్, అది కూడా తెలియాలి కదా. ఆఫ్ కోర్స్, ఇట్స్ ఆల్ టెంపరీ. అవును, అది చూపించి ఒక ప్రయత్నం చేస్తారా యాజ్ అ అడ్వకేట్? ఒక కౌన్సిలర్ ఎవరైనా ఉంటారా? మొన్న అండి ఆవిడ ఫోన్ చేశారు నాకు ఇక్కడ హైదరాబాద్ నుంచి. భార్య ఉండంగానే భర్త వేరే ఆవిడని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇవేం చేయలేకపోతుంది, బయటికి పంపించాలంటే జాబ్ చేస్తుంది అతనే, నువ్వే బాగుంటున్నాడు ఇతను. దురదృష్టవశాత్తు కొన్ని చట్టాల్లో రీసెంట్గా వచ్చిన వాటి ప్రకారం అట్లా ఇల్లీగల్ అఫైర్ ఉంటే కేసు ఏం లేదు ఇప్పుడు. ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు అరెస్ట్ చేయడాలు అవన్నీ కూడా ఏం లేవు అందులో. ఆయన మీ హస్బెండ్ ఇల్లీగల్ కేసు అఫైర్ ఉంది, డైవర్స్ తీసుకో, వైస్ వర్స. అమ్మాయి వేరే వాడితో తిరుగుతుందా, డైవర్స్ తీసుకో, ఏం చేయలేము వీటికి. రిలేషన్షిప్ అది ఇప్పుడు క్రైమ్ కూడా కాదండి, దురదృష్టవశాత్తు. అది ఒక పర్పస్తో ఇచ్చిన తీర్పు, అది ఇట్లా దుర్వినియోగం అవుతుంది అనమాట. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే విడిపోయి ఇంకా కలవరు భర్తతో. ఫిజికల్ లైఫ్ కూడా ఇంపార్టెంటే మనిషికి, అదొక శాడిజన్ లాగా చేశారని ఒక తీర్పు వచ్చింది అనమాట. అట్లా వేరే వాళ్ళతో పెట్టుకున్నా కూడా పెళ్ళి అయ్యాక పెళ్లి చేసుకోకూడదు మళ్ళీ అతను. పెళ్లి ఫిజికల్ నీడ్స్ కోసం మాత్రమే, నీడ్స్ కోసమే. అంటే అవతల అమ్మాయి కొద్ది శాడిజం ఉంది కాబట్టి వచ్చిన ఇది సుప్రీం ఉన్నత న్యాయస్థానం తీర్పు అదనమాట. దాని ఇంటర్ప్రిటేషన్ ఇట్లా వెళ్ళిపోయింది. బికాస్ బోత్ ఆర్ అడల్ట్స్, మెచ్యూర్డ్, ఏమీ చేయలేరు, అంటే మ్యూచువల్ కన్సెంట్ ఉంది. ఇప్పుడు ఏమంటున్నారంటే కేసు కాదు, మాకే వచ్చి చెప్తారు అనమాట, కౌన్సిలింగ్ పిలుస్తాం కదా ఇద్దరిని. తప్పేముంది సార్ అందులో, మీరు చెప్పాల్సింది పోయి నన్ను పిలిపించారేంటి సార్, ఉండొచ్చుగా, కోర్టే చెప్పింది. దాన్ని అట్లా దుర్వినియోగం చేశాను. అది యాక్చువల్గా మంచి తీర్పు, ఒక మంచి పర్పస్తో ఇచ్చిన తీర్పు. అది ఇప్పుడు ఇట్లయిపోయింది అనమాట.
కలిసి ఉంటే ఉండు. అదే మీరు అన్నారు చూడండి, ఇప్పుడు ఉన్న చట్టాల్లో మార్పులు అంటే కాలానుగుణంగా వస్తున్న మార్పుల్లో ఓకే. ఇలాంటిదే అనమాట. సో ఎలాంటి మార్పులు చేయాలంటారు ఇప్పుడు సిస్టంలో? ఎలాంటి మార్పులు యూ ఫీల్ యాజ్ అ లాయర్ అవసరం? మంచి ప్రశ్న అండి. మన సిస్టంలో అండి ఇప్పుడు అలీమనీ మన భరణం అంటాం కదా, దానికి ఒక కోర్టు, డైవర్స్కి ఒక కోర్టు, అంటే ఒక ఫ్యామిలీ కేసులు ఇవన్నీ కూడా. తర్వాత గార్డియన్ వార్డ్ అంటే పిల్లల సంరక్షణకి ఒక కోర్టు, డివిసికి ఒకరు, డొమెస్టిక్ వైలెన్సెస్ 498కి ఇంకొక కోర్టు, అంటే 490 అమ్మాయి ఇంకో చోట పెట్టవచ్చు, డైవర్స్ ఇంకొక ఊర్లో వేయచ్చు, డిఫరెంట్ జడ్జెస్. ఏం న్యాయం జరిగిద్దండి? డైవర్స్ సిస్టమ్ స్లోగా ఉంది అంటే ఉండకేమైంది? వేరే మీకు వెస్ట్రన్ కంట్రీలో యూఎస్ఏ తీసుకున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకటే జడ్జ్, ఒకటే కేసు, డైవర్స్ దగ్గర నుంచి, మెయింటెనెన్స్ దగ్గర నుంచి, పిల్లలు ఎవరి దగ్గర నుంచి, ఇల్లు ఎవరికి, ఆస్తి ఎవరికి, కార్ ఎవరికి, బైక్ ఎవరికి కూడా పోతాడు ఆ జడ్జి. ఒక్కరే చూస్తారు. ఇక్కడ హైదరాబాద్లో డైవర్స్ ఉంటే మెయింటెనెన్స్ ఎక్కడో ఉంటుంది, విజయవాడ, గుంటూరు, ఏదో ఒక ఊర్లో. న్యాయం ఎక్కడ జరుగుతుంది? పిల్లల కేసు అమ్మాయి వాళ్ళ ఊర్లో వేసుకుంటుంది, మెయింటెనెన్స్ ఇంకో చోట వేస్తారు, ఇన్ని ఊర్లలో ఇంతమంది. కాబట్టి అలాంటిది చట్టం ఏదన్నా. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ మ్యారేజ్ యాక్ట్లు కూడా అండి, హిందూ మ్యారేజ్ యాక్ట్ ఒకటి, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఒకటి, షరియత్ లా ఒకటి. ఒకవేళ ఈ మతాల్లో మళ్ళీ ఇంటర్ రిలీజియన్ అయితే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఒకటి, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఇన్ని ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ తీసేసి కామన్ సివిల్ కూడా ట్రై చేస్తున్నారు ఇప్పుడు. దానికి కూడా అందరి మద్దతు లేదు. అది వస్తే కొంతవరకు నేనేది పార్టీలకు అనుగుణంగా చెప్పట్లేదు, కొంతవరకు సొసైటీయే మాట్లాడుతున్నాం మనం. యా, ప్లస్ అలాంటి చట్టం ఒకటి అన్నీ కలిపి ఒకే కోర్టులో ఒకేసారి ఓకే అయితే తప్ప, అంటే నా సజెషన్ అయితే నాకు అనిపించింది, ఇందులో ఒక అనుభవం ఉంది కాబట్టి. ఇన్ని కేసులు ఇన్ని కోర్టులు కాకుండా అమెరికా లాగా ఒకే జడ్జి గారు ఒకే కోర్టులో అన్నీ కవర్ చేసేటట్టు, ఒకే కేసులో అయిపోయేటట్లు ఉంటే న్యాయం జరిగింది. అబ్బాయికి కానివ్వండి, అమ్మాయికి కానీ, ఇద్దరికి న్యాయం జరిగింది. ఓకే. కానీ కేసులు ప్రజలు ఎక్కువ ఉన్నారు, ఆఫ్ కోర్స్ అడ్వకేట్స్ తక్కువ ఉన్నారు. అది కూడా ఒక పెద్ద ప్రాబ్లమే ఇప్పుడు. కోర్టులు తక్కువ, కోర్ట్స్ తక్కువ ఉన్నాయి. ఎస్, కోర్ట్స్ తక్కువ ఉన్నాయి ఫస్ట్, బికాజ్ ఎవ్రీడే ఇన్ని ఫైల్స్, ఇన్ని టైమ్, మళ్ళీ దానికి. ఒక జడ్జి గారండి ఇప్పుడు ఈ కింద కోర్టులో మేము చూసే వాటిలో 150కి తక్కువ చూసే జడ్జి గారు ఎవరు లేరండి. ఒక డే ఒక రోజు 150 కేసెస్ బెంచ్ మీద చేస్తారు వాళ్ళు. పాపా, ఆయన మళ్ళీ 5ంటికి ఇంటికి పోయి టీ తాగంగానే నెక్స్ట్ డే ఫైల్స్ ముందు పెట్టుకోవాలి. ఒక 150లో సరే ఇంపార్టెంట్వి ఆర్డర్స్ ఇవ్వాల్సిన అట్లా చూసుకున్నా 50 కేసులు ఒక మనిషి చదవాలి అంటే మరి ఎట్లా పడితే అట్లా తీర్పు వేయడానికి లేదు. వాళ్ళు అట్లీస్ట్ ఒక గంటైనా చదవాలి కదా. ధర్మం కదండి, వాళ్ళ ధర్మం అది. న్యాయం చేయాలి మనుషులకి. వాళ్ళు ప్రతి ఫైల్ చదవాలి అంటే ఎంతసేపు చదవగలరు? ఆ పోస్టులు ఫిల్ కావు, డిఫరెంట్ రీజన్స్. ఆ జడ్జి గారి పాపం పర్సనల్ లైఫ్ కూడా ఉండదు. ఒక సినిమాకి పోదామన్నా లేదంటే బయటికి పోవాలన్నా కూడా అడ్వకేట్స్గా కొంతవరకు మేము నయం. పాపం వాళ్ళకు పర్సనల్ లైఫ్ కూడా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఆ ఫైల్స్ అన్ని థరోగా చదవాలి వాళ్ళు. ఏది పడితే అది ఇవ్వడానికి లేదు. వాళ్ళు బాధ్యతాయుతమైన జాబ్ అది, ఉన్నతమైన ఉద్యోగం అది. సో మన రిసోర్సెస్ కూడా తక్కువ అండి. డైవర్స్ డిలే ఎందుకు అవుతాయండి? వన్ ఆఫ్ ద రీజన్స్. ఆ జడ్జి గారు ఒకరోజు కడుపు నొప్పో తలనొప్పో వచ్చి లీవ్ పెడితే మళ్ళీ పూలప్ మళ్ళీ ఇవన్నీ పైలప్, ఇవన్నీ ఒక డేట్ వేసుకోవాలి. ఆ రోజు 150 కేసులు 200 అవుతాయి. ఇట్లా ఒక్కరోజు లీవ్ తీసుకుంటే అంతే. ఒక్కరోజు ఏదైనా ప్రొటెస్ట్ అయిందంటే అంతే. సో ఎక్స్పాన్షన్ చేయాల్సిన టైం కూడా అవసరం వస్తుంది. అది ఆ రిసోర్సెస్ కూడా మనం చేస్తున్నాం. అంటే మొబైల్ కోర్ట్స్ ఇవన్నీ వచ్చాయి కదా ఇప్పుడు, దానివల్ల ఏమైనా కొంచెం బెటర్ ఉందా? సరిపోదండి, సరిపోవట్లేదు. సో టువర్డ్స్ ది ఎండ్ చెప్పండి దట్ తక్కువ డైవర్సెస్ అవ్వాలి అండ్ హ్యాపీ మ్యారేజెస్ ఉండాలంటే మీరు ఇచ్చే ఆ 3 మంత్రాలు ఏంటి? 3 కీ మంత్రాలు. భార్యాభర్తలు ఇద్దరిని ఎప్పుడు సపరేట్గా పెట్టాలండి. ఓకే, అది ఫస్ట్ థింగ్. వాళ్ళిద్దరు సపరేట్గా ఒక పీరియడ్ అయితే వాళ్ళని ప్రొబేషన్ పీరియడ్ అంటాం. ఓకే, అలా ఒకటి ఉంచాలి. తర్వాత పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎప్పుడు కూడా అండి. గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు చూడండి, అట్లా ఉండాలి. తల్లి తండ్రి పిల్లాడికి చెప్పే ఉపదేశం మాత్రమే ఇవ్వాలి, ఫాలో అప్ చేయకూడదు. మంచికి ఇవ్వాలి,
చెడు జరిగితే కూడా ఏం చేయాలనేది కూడా ఇవ్వాలి. అది బ్యాలెన్స్డ్గా ఉండాలి ఎప్పుడు కూడా. ఓకే. అదే మనం ఆ షూలో ఎంటర్ అయితే ఏంటి పరిస్థితి అనేది కూడా చెప్పగలగాలి పేరెంట్స్. అలాగే ఓపిక అండి. ఓపిక అంటే ఇది భార్యాభర్తలకి ముఖ్యంగా, అలాగే సరే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఓపిక, కొంత టైం ఇచ్చి చూద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది 1 yearలో లేట్గా చేసుకుంటున్నారు. 1 year టైం లేట్ ఇప్పుడు కాకపోతే మళ్ళీ పిల్లలకి ఇబ్బంది ఏమో, పిల్లలు పుట్టరేమో, చకచక ఇది క్లోజ్ చేశారు, ఏదో డీల్ అయిపోతున్నట్లు అట్లా చేస్తున్నారు అనమాట. బిజినెస్ అయిపోయింది. ఓపిక, ఒక జీవితాంతం ఒక బంధం ఉండాలి అంటే ఒక ఓపిక ఉండాలి. మీరు చెప్పిన ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ అది కూడా చాలా ఇంపార్టెంట్. అన్నీ మాట్లాడండి. నన్ను అడిగితే ఐ ఫీల్ పెళ్లి ముందరే పిల్లలు, ఫైనాన్స్, పెద్దలు, ఫ్యామిలీ అన్నీ మాట్లాడేసుకుంటే బెటర్. వైఫ్ అంటే ఎవరు పెళ్లి చేసుకోబోతున్నారో వాళ్ళిద్దరు కనీసం కూర్చొని మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటున్నా కూడా అండి డిఫరెంట్ రీజన్స్ తోటి తర్వాత ఈ కాలక్రమంలో విడిపోవడం జరుగుతుందండి. ఇట్స్ నాట్ అంటే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు కదా, ఇవాళ వర్షం పడదు అనడానికి. అంతే కదా. ఇప్పుడు పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అంటే అండి ఒకటి చెప్తున్నా మీకు, అంటే నిన్నే నేను విన్న ఒక కేసు చెప్తున్నా మీకు. ఈగోస్ అండి, ఈగోస్. అత్తగారికి కోడలికి ఏదో గొడవ అయింది ఇంట్లో. అది ఆ గొడవలు కూడా చాలా దారుణం అండి. అంటే ఆమె అత్తగారు చేసిన ఇదేంటి అంటే ఆమెకు అన్నం అంటే కూర కొడలే ఉండాలి అంత. పప్పులో కందిపప్పు సరిగా ఉడకలేదంట, కొత్త పప్పు ఏదో సంథింగ్ రీజన్, ఉప్పు నీళ్ళు ఏదో ఉడకపోతే అత్తగారి ఈగో, నాకు ఉడకని కందిపప్పుతోటి పప్పు చేసి పెడుతుందిరా నీ భార్య. అక్కడ కూడా ఇదే అండి, ఆస్తులన్నీ ఆమె చేతిలో ఉన్నాయి, దానికి నేర్పిస్తాను నేను ఇప్పుడు అని. పచ్చి కందిపప్పు, పచ్చి చింతపండు, ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని పప్పులో ఏమి వేసుకుంటాము, మిరపకాయ, ఉల్లిపాయలు అన్నీ పచ్చి తినిపించిందండి ఆమెతోటి. ఆ పాప తింది. అంటే ఇన్ని వింటున్నాం మాకే కళ్ళమని నీళ్ళు వచ్చాయి. అంత ఫూలిష్ కదా. సింక్ క్లీన్ చేస్తుందండి అమ్మాయి, ఇంతకుముందే మేము మాట్లాడుకున్నాం. సింక్ క్లీన్ చేస్తుంది, స్ట్రక్ అయిపోయింది, అంట్లు తోమేది. ఆ పైప్ ఇట్లా పక్కగా పెట్టి ఇది మొత్తం లోపల చెత్త అంతా అమ్మాయి తీస్తుంది. చుక్కలు పడుతున్నాయి కింద, మళ్ళీ చుక్కలు బండల మీద పెడితే దొగ్గాలని ఏదో అందితే గ్లాస్ పెట్టి అమ్మాయి ఇదంతా క్లీన్ చేసి చెత్త అంతా పక్కన పడేసి నీట్గా కవర్ తీసి అది అందులో పెట్టి గ్లాస్ తీసుకుని వెనక్కి తిరిగేలోపు అత్తగారు అన్నారు, నువ్వు పెట్టిన గ్లాస్ ఏంటి? టీ గ్లాస్. హడావులు ఏదో పెట్టేసిందాము. దాంతో నాతో నీళ్ళు తాగిస్తావుగా నువ్వు అని ఆ నీళ్ళు తాగిచ్చింది అమ్మాయితో. వాళ్ళు చెప్తుంటే అసలు నాకు ఎందుకు ఆగావమ్మా నువ్వు, ఇన్ని రోజులు ఎందుకు ఆగావు అని చెప్పుతో కొట్టక కేసు ఎందుకు పెట్టలేదు నువ్వు? నాకు చెల్లెలు ఉందండి, అమ్మాయికి పెళ్ళి ఎట్లయిద్దో చూస్తా అన్నారు, వాళ్ళు కోటీశ్వర్లండి, పోలీస్ కేసు పోలీసులని మేనేజ్ చేస్తా. ఏ పోలీసు విండమ్మా, పోలీసుల నుంచి కూడా ఒక రాంగ్ కాన్సెప్ట్ ఇది. పోలీసులు డబ్బులు తీసుకుంటారేమో అన్నీ ఆఫ్లైన్ ఉండొచ్చేమో, కానీ ధర్మం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు ఉంటారండి. అండ్ వి హావ్ షీ ఇవి కూడా వచ్చేసాయి ఇప్పుడు, టీమ్స్ ఉన్నాయి, ఎవరికైనా ఫోన్ చేయొచ్చు. ఏ పోలీసు అమ్ముడు పోయి ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అన్యాయం చేయడండి, వాళ్ళకి పిల్లలు ఉంటారు. కానీ అలాంటి మనుషులు ఉన్నారని మనలో ఆలోచనలు అండి ఇవన్నీ కూడా. అమ్మ పోలీసుల దగ్గర పోతే మనకు ఎవరు లేరు, ఎందుకు ఇలా ఉంటున్నారండి వాళ్ళు మాట్లాడితే. నేను లో మిడిల్ క్లాస్ అండి, లో మిడిల్ క్లాస్ అయితే ఇప్పుడు కొన్ని కేసులు మేము ఫ్రీగా చేస్తామండి. వాళ్ళు ఏమీ ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు మేము ఒక పర్సంటేజ్ పెట్టుకున్నాము, మా ఆఫీస్ ముఖ్యంగా. కొన్ని కేసులు మేము ఫ్రీ కూడా చేస్తాం. అది మీ సొసైటీకి ఇవ్వాలనుకున్న మీ ఆలోచన. చాలా మంది అడ్వకేట్స్ ఉన్నారు, చాలా మంది మంచి అడ్వకేట్స్ ఉన్నారు. మా నాన్నగారే అడ్వకేట్, ఆయన ఎన్ని ఫ్రీ చేశారు నాకు తెలుసు. మంచి ఫ్యామిలీస్ ఉన్నారు. నేను సాఫ్ట్వేర్ నుంచి ఇటు వచ్చానండి, మా బ్రదర్స్ అంతా అడ్వకేట్స్ ఇంట్లో. ఎందుకు, వాట్ మేడ్ యూ డూ అన్ అడ్వకేసీ? చిన్నప్పటి నుంచి అండి, అంతే ఇష్టము. చూస్తూ అట్లా ఇటు వచ్చేసాం అన్నమాట నేను. ఓకే. సో ఈ నెగిటివిటీ ప్రభావం వల్లే ఇదంతా అవుతుంది అంటారు కదా. అందరికి డెఫినెట్గా ఒక ఆశ్రమం తీసుకెళ్ళి కూర్చోబెట్టాలా, మెడిటేషన్, యోగా. కొన్నిసార్లు మేము కూడా పోవాల్సి వస్తుందండి కదా, అంటే సైకలాజికల్ మా మీద ఉందండి అది ఎఫెక్ట్ కదా, నా మీద ఉంది, ఆ ఎఫెక్ట్ నా మీద ఉంది. సైకలాజికల్గా ఏంటిది అని కొన్ని వింటే కొన్ని ఇంకా మీకు చెప్పింది చాలా ఇవ్వండి అవి అన్నీ కూడా చెప్పలేము మేము కూడా, కాన్ఫిడెన్షియాలిటీ. సో ఇట్లాంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయండి. అందరం కంప్యూటర్ యుగము,
అది అమ్మాయిని ఏంటమ్మా అంటే సార్ మేము లో మిడిల్ క్లాస్ అండి, భయపడతారు. భయపడుతుంది ఆ అమ్మాయి. అదే సిస్టర్ ఉంది పెళ్ళికానో లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు. ఇప్పుడు ఈ రోజు ఎందుకు బయటకు వచ్చిందో తెలుసా అండి, రీసెంట్గా అమ్మాయికి జాబ్ వచ్చింది. ఆమె చదువుకోలేదా అంటే MBA. ఓ రీసెంట్గా జాబ్ వచ్చి దట్ గేవ్ హర్ కాన్ఫిడెన్స్ టు కమ్ అవుట్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఇప్పుడు అడ్వకేట్ గారికి ఫీజు ఇవ్వగలను. సార్ మీకేం నాకు ₹1 వద్దు తల్లే, నా సొంత చెల్లెలు అనుకొని మీకు కేసు చేసి పెడతాం అనుకున్నామండి. అలాంటివి చేసేటప్పుడు ఆనందంగా ఉంటుందండి. మీరు అన్నారు చూడండి డైవర్స్ అన్నారే, చాలా సంతోషంగా ఎప్పుడు ఫీల్ అవుతామంటే డైవర్స్ మేము అది ఎంజాయ్ చేస్తాం మేము. ఆ అమ్మాయికి ఒక జీవితాన్ని ఇచ్చాం కదా మనం. ఒక పాప ఉంది మళ్ళీ ఆ అమ్మాయి ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి. ఈమెను ఆ పాపను రేకుల ఇంట్లో 5th ఫ్లోర్లో పైన పెట్టేసి ఒక పూట అన్నము ఒక బాటిల్ నీళ్ళు దాంతో ఉండాలి అమ్మాయి, పిల్లకు పాలు ఇచ్చుకుంటూ. అప్పుడు మామూలుగా 70 కేజీలు ఉన్న అమ్మాయి పేరెంట్స్ని ఇంటికి రానియరు, కూతుర్ని కలవనియరు, బ్రదర్ పోతే తరుముతారు. 1.5 year తర్వాత ఎందుకో ఇంకా పాప బర్త్డేనో సంథింగ్ పోతే ఇంటికి 70 కిలోల ఆమె 43 కేజీలకు వచ్చిందండి ఆ పాప. చూసి వీళ్ళు అవాక్ అయిపోయారు, ఇది ఇట్లా తయారైంది అమ్మాయి అని చెప్పేసి. ఫోన్ మాట్లాడితే స్పీకర్లో మాట్లాడారు. ఇంత రెస్ట్రిక్షన్స్ అండి. అంటే మీరు హైదరాబాద్లోనా అండి ఇవన్నీ? లేదండి, ఊర్లలోనా? వేరే ఊర్లో తెలంగాణలోనే ఒక చోట ఒక డిస్టిక్లో జరిగిందనమాట రీసెంట్. ఇట్లాంటివి ప్లస్ కొద్దిగా నేను ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో ఉన్నాను కాబట్టి సోషల్ మీడియాలో నాకు నెంబర్ తీసుకొని కాల్ చేసి కూడా చెప్తుంటారండి. ఈ కేసు పర్టికులర్గా వచ్చి కలిసి మరీ చెప్పి వెళ్ళారు. మీరు చెప్తుంటేనే మానసికంగా ఎంత బాధగా ఉంది మనకి. మేము అంటే ఒక్కోసారి గోయింగ్ త్రూ కళ్ళంట నీళ్ళు వస్తాయండి మాకే. అది వచ్చింది అంటే ఈయన ఎమోషనల్గా వీక్గా ఉన్నాడు అని వాళ్ళ కాన్ఫిడెన్స్ పోద్దామని కవర్ చేసుకుంటాం. మా అడ్వకేట్స్ కూడా అది పెద్ద స్ట్రెస్. అది ఇట్ ఈస్ చాలా బాగా. నైస్ మీటింగ్ యూ కళ్యాణ్ చక్రవర్తి గారు. ఐ విష్ యూ మోర్ పవర్ అండ్ మీ ద్వారా న్యాయమే జరగాలి. తప్పకుండా మీకు దగ్గరకు వచ్చే వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఇన్సైట్స్కి. థ్యాంక్ యూ. జై హింద్. మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ.